ఈ రంగానికి ఒకప్పుడు అంత ప్రాధాన్యత లేదు. చాలా మంది ఈ రంగానికి రావాలంటే భయపడుతుంటే మీకెందుకు ఇటువైపు రావాలనిపించింది? కాలేజ్కి వెళ్లకుండా ప్రైవేట్గా చదువుకొని ఎగ్జామ్స్ వరకు రాస్తాము అన్నా కూడా ఎగ్జామ్స్ అప్పుడు రాయటానికే టైం దొరక్క చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగినట్టు చాలా తక్కువ కేసెస్లో చూస్తాము అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనికి మీరేమంటారు? కొంతవరకు అది నిజమని చెప్పి ఒప్పుకోవాలి. ఎందుకంటే కోర్టు కేసెస్లలో జాప్యం జరగడం వల్ల కొంతమంది అమ్మాయిల మీద చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కొంతమందికి కఠిన శిక్షలు అనేవి విధించలేకపోతున్నారు. ఆ రెండిట్లోనూ తేడాలు ఉంటాయి. అది కూడా 18 ఏళ్లలోపు వాళ్ళందరూ పిల్లల కిందే లెక్క, వాళ్ళందరినీ కూడా. అందుకని వాళ్ళని కూడా వీటిల్లోనూ నేరస్తులుగానే పోక్సో కిందే పెడుతూ వస్తున్నారు. దాంట్లో సాక్ష్యాలు చెప్పడం కూడా అమ్మాయిలు మేము మా ఇష్ట ప్రకారమే వెళ్ళాము అని కూడా చెప్తున్నారు. మనకి వీళ్ళు గనక మనమే చేశాము అన్నది గనక వాళ్ళు గుర్తుపట్టి చెప్తే ఈ అమ్మాయిలు రేపు వాళ్ళకి శిక్ష ఎంత పడుతుందో అన్న భయంతో ఆ నేరం చేస్తున్న వాళ్ళు ఈ వ్యక్తిని చంపడానికి కూడా సిద్ధపడిపోతూ వస్తున్నారు. మనకి ఈ శిక్షలు ఎక్కువ చేసుకోవటం, ఆ తీవ్రత పెంచుకోవటం మనకి మంచిదేనా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేడం, ఇప్పుడు కొన్ని కేసెస్లో ఒక అమ్మాయి కానీ లేదా ఒక అబ్బాయి కానీ చనిపోయినప్పుడు ఎక్కువగా ఈ సంఘాలు అనేవి ధర్నాలు చేసి ఎక్కువ మంది స్పందిస్తే తప్ప కొన్ని కేసులు నిలబడట్లేదు. ఆ స్పందన ఎందుకోసం? ఇంత నేరాలు జరగకుండా ఆపాలి అన్న వాళ్ళ ఆక్రోశం. దాన్ని ఎలా కంట్రోల్ చేయగలగాలి, ఎలా చేస్తే బాగుంటుంది అన్నది చూడాలి తప్పితే వెంటనే ఇమ్మీడియట్ న్యాయం చెయ్యాలి, ఇమ్మీడియట్ జస్టిస్ ఏదో చెయ్యాలి, అవతల వాళ్ళని ఎన్కౌంటర్లు చేసేయాలి, చంపేసేయాలి అని అనుకుంటే మనకి ఆటవిక సమాజానికి తేడా లేదు. పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు. మహిళలు తక్కువగా ప్రవేశించే జ్యుడిషియల్ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మంది మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు మన తెలంగాణ హైకోర్టు సీనియర్ జడ్జ్ రాధారాణి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మా ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా మాలాంటి ఎంతో మంది నేటి తరం యువతకి మీరు ఎంతో స్ఫూర్తిదాయకం. మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవ్వాలి. సో ఒక్కసారి మాకు మీ స్టోరీ, అంటే మీరు ఇక్కడి వరకు రావాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో మేము అర్థం చేసుకోగలం. ఒక్కసారి మా కోసం, మా ప్రేక్షకుల కోసం మీ స్టోరీ ఒకసారి. నేను చాలా ఇంటర్వ్యూల్లో నా గురించి చెప్పే ఉన్నాను. నాకు 16వ సంవత్సరంలో వివాహం అయింది. నేను అప్పటికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాను. తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికే ప్రెగ్నెన్సీతో క్యారీ చేస్తూ ఉన్నాను. దాంతో బీఎస్సీ చదువుతూ ఉన్నదాన్ని ఎగ్జామ్స్ ఇవ్వలేకపోయాను. మార్చ్ సెప్టెంబర్ బ్యాచ్ లాగా అయిపోయింది నా చదువు అది కూడాను. ఆ తర్వాత సంసార జీవితంలో తర్వాత ఇంకో పాప పుట్టడం, మధ్యలో 3 years గ్యాప్ వచ్చేసింది స్టడీస్కి అవన్నీ కూడాను. ఆ తర్వాత మా హస్బెండ్ ఏలూరులో పనిచేస్తూ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా, ఆర్టీఓగా, ఆయన ఒకరోజు అక్కడ ఈవినింగ్ కాలేజ్లో అడ్మిషన్స్కి పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది, ఇద్దరము కూడా అప్లై చేద్దామా అని చెప్పి అన్నారు. ఈవినింగ్ కాలేజే కదా చూద్దాము అని, పిల్లలిద్దరు చిన్నవాళ్ళు అయినా కూడా ఆయన నేను సపోర్ట్ ఇస్తాను, అప్లై చెయ్యి అని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేయటంతో అప్లై చేయటం జరిగింది. అలా లా చదవటం మొదలుపెట్టారు. అప్పటికే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయి. ఫైనల్ ఇయర్ పూర్తి చేయలేకపోవటం, డిగ్రీలో మధ్యలో 3 years గ్యాప్ రావటము, చదువు నేను అసలు చదవగలుగుతున్నానా లేదా, ఈ పిల్లల్ని పెంపకాల్లో వీటిల్లో అసలు చదువు మీద తగ్గిపోయిందేమో నా ఆసక్తి అని చాలా భయపడుతూనే ఎగ్జామ్స్ ఇవ్వటానికి కూడా భయపడ్డాను. లాలో ఎగ్జామ్స్ ఇవ్వటానికి ఫస్ట్ ధైర్యం చేసి ఒక్క సబ్జెక్ట్తో మొదలుపెట్టాను.
లా ఆఫ్ థాట్స్ ఒకటి ఇచ్చి చూద్దాము అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది నాకు ఆ కేస్ లాస్ అవి. ఓకే. లెక్చరర్ చెప్పిన విధానం కానీ అది దాంతో ఫస్ట్ థాట్స్ ఒకటి ట్రై చేద్దామని చెప్పి ఒక సబ్జెక్ట్ ఇవ్వటం జరిగింది. దాంట్లో పాస్ అవ్వటంతో పర్వాలేదు అమ్మయ్య నేను రాయగలుగుతాను అన్న ధైర్యం వచ్చి మిగిలిన సబ్జెక్ట్స్ అవి అటెంప్ట్ చేయటం. అలా 3 years లోపు పూర్తి చేయొచ్చు. అలా 3 years లోపు అన్ని సబ్జెక్ట్స్ కూడా పూర్తి చేసేసుకొని లా డిగ్రీ తెచ్చుకోవటం జరిగింది. మేడం ఇప్పుడు మ్యారేజ్ తర్వాతనే మీరు ఎల్ఎల్బి, పిహెచ్డి ఇవన్నీ చేశారా? అవునండి. వామ్మో! అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే, ఈ జనరేషన్ అని కాదు, ఇంతకు ముందు జనరేషన్ అయినా కూడా పెళ్ళైన తర్వాత మళ్ళీ చదవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ వీటితో పాటుగా ఇట్లా సక్సెస్ఫుల్ ఉమెన్ కావాలంటే అసలు ఇప్పటికీ కూడా ధైర్యం చేయలేకపోతారు కొంతమంది. యాక్చువల్గా పెళ్లి తర్వాత అవకాశాలు చదువుకోవటానికి చాలా కష్టమవుతూ ఉంటాయండి స్త్రీలకి, మరీ ముఖ్యంగా స్త్రీలకి. అవును. పురుషులైనా కానీ వాళ్ళకైనా కష్టమేను, కానీ వాళ్ళు చదువు పూర్తయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటారు సాధారణంగా. కాబట్టి ఒక ఉద్యోగంలోకి వచ్చాక సెటిల్ అయ్యాక చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ సమస్య రాదు. స్త్రీలకి చదువుకొని మేము సెటిల్ అయ్యి ఉద్యోగం వచ్చాకే చేసుకుంటాము అనేంత ఇప్పుడు ధైర్యం చేస్తున్నారు. స్త్రీల మాట అనగలుగుతున్నారు, ఉంటున్నారు. కాస్త ఆ రకంగా వాళ్ళు ఇంట్లో కూడా వాళ్ళ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయగలుగుతున్నారు. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. పెళ్ళి ఒక పెద్ద బాధ్యతలాగా ఫీల్ అయ్యేవాళ్ళు తల్లిదండ్రులు. ఆ బాధ్యతను ఎంత తొందరగా నిర్వర్తించేసుకుని వదిలించేసుకుందామా అన్నట్లుగానే ఉండేది. అమ్మాయిని పెళ్లి చేసి ఒక సరైన అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టి వాళ్ళ బాధ్యత తీర్చుకుందాము అన్న ఉద్దేశంతో ఎర్లీగా మ్యారేజెస్ జరుగుతూ ఉండేవి. అలా ఎర్లీ మ్యారేజెస్లో చదువులు వెనకబట్టడం, చదువు తర్వాత సంసారము, బాధ్యతలు చాలా ఉంటాయి. అత్తమామల్ని చూసుకోవటము, ఇదివరకంతా జాయింట్ ఫ్యామిలీసే కాబట్టి అవన్నీ కూడా ఇంకా ఎక్కువ ఉంటూ ఉండేవి. ఫ్యామిలీస్లో వంట వార్పులు చేసుకుంటూ చదువులు కొనసాగించడం, కాలేజీలకు వెళ్ళటం అంటే అసలు అయ్యేవి కాదు. కాలేజ్కి వెళ్లకుండా ప్రైవేట్గా చదువుకొని ఎగ్జామ్స్ వరకు రాస్తాము అన్నా కూడా ఎగ్జామ్స్ అప్పుడు రాయటానికే టైం దొరక్క చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంటుంది. అలాంటి పరిస్థితుల్లో చదువుకునే ఆపర్చునిటీ కొద్దిమంది మగవాళ్ళు స్త్రీలకి కలగజేస్తున్నారు వాళ్ళ ఇంట్లో. ఆ అవకాశాలు దొరికిన చోట అందిపుచ్చుకొని వాళ్ళని వాళ్ళు నిరూపించుకోగలుగుతున్నారు స్త్రీలు. ఇంకొంతమంది ఏంటంటే మేడం, చాలా మంది అంటే అమ్మాయికి చదువుకోవాలని ఉన్నా పెళ్లి ముందు సరే అమ్మాయి పెళ్ళైన తర్వాత చదువుకోవచ్చు అని చెప్పినా కూడా చుట్టుపక్కల వాళ్ళు లేకుంటే అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీసో మనకు అవసరం లేదు, మనకు సెట్ అవ్వదు, సో ఇలాంటి అంటూ ఉంటారు. అంటే కొంతమంది అమ్మాయిల్ని చాలా మానసిక బాధకి గురి చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా. అవునండి, కానీ చదువు చాలా ముఖ్యమైన అవసరం. అది ఒక నెసెసిటీనే అంటాను నేను. ఆ చదువు ఉంటేనే మనం ఎదగలుగుతాము, లోకాన్ని తెలుసుకోగలుగుతాము. చదువు ఉన్నంత మాత్రానే తెలుసుకుంటామా అంటే చదువు లేకపోయినా కూడా మనం లోకాన్ని తెలుసుకోవచ్చు. దానికి చదువుకి కూడా సంబంధం ఉండకపోవచ్చు. జ్ఞాన సముపార్జన వేరు, డిగ్రీ కోసం ఒక డిగ్రీస్ తెచ్చుకోవటం వేరు. కానీ ఏ విధంగా అయినా చదువుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక డిగ్రీ తెచ్చుకోవటం అనేది ఒక జాబ్కి అదొక మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి అలా డిగ్రీ ఎక్వైర్ చేసుకోవటం కూడా అవసరం. అది ఆ డిగ్రీ ఎక్వైర్ చేసుకోవటం అది నిరంతరంగా కొనసాగుతూ ఉంది కాబట్టి నేను సక్సెస్ అవ్వగలిగాను. అండ్ మీ నాన్నగారు హేతువాద ఉద్యమాల్లో ఉన్నారని విన్నాము. మరి మీకు చిన్నప్పుడే పెళ్లి చేశారని కూడా విన్నాము. మీరు వద్దని లేదా మేడం? అంటే ఇంత చిన్న వయసులో పెళ్ళి వద్దని? వద్దు అని అనలేదు నేను. ఎందుకు అని, మా నాన్నగారు హేతువాది, రేషన్ లిస్ట్. తెనాలిలో మా ఇంట్లో ఎంఎన్ రాయ్ భవన్ అని మా ఇంటికి కూడా ఆ పేరు పెట్టారు. మా తమ్ముడికి కూడా ఎంఎన్ రాయ్ పేరు పెట్టారు. ఆయన ఎంఎన్ రాయ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవాళ్ళు, ఆయన భావాల ఇన్ఫ్లుయెన్స్లో. వాటితోటి మా ఇల్లు ఒక హేతువాదులందరికీ ఒక కేంద్రంగా ఉండేది. మా ఇంట్లో చాలా మీటింగ్స్ అవి జరుగుతూ ఉండేవి. వాటన్నిటి దృష్ట్యా మా నాన్నగారు ఆదర్శ వివాహాలు చెయ్యాలి అని అనుకొని ఈ పెళ్లి తంతులు, బ్రాహ్మణ వివాహాలు దానికి కూడా వ్యతిరేకించి ఆడపిల్లలందరికీ కూడా కేవలం స్టేజ్ మ్యారేజెస్ దండల పెళ్ళే చేస్తాను అని చెప్పి ఆ రకంగానే చేశారు. అలా మా పెళ్ళి కూడా ఆవుల సాంబశివరావు గారు, జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు చేతుల మీదుగా చేయటం జరిగింది. వీరాస్వామి గారు అని చెప్పి
పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉండేవాళ్ళు. ఆయన కుల నిర్మూలన సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఓకే. వారిద్దరి ఆధ్వర్యంలో నాది కులాంతర వివాహం అవును. మా హస్బెండ్తో జరిగింది. చిన్న వయసులోనే ఎందుకు జరిగింది నాకు అని అంటే, అన్ని చోట్ల ఆదర్శ భావాలున్నా అంత పూర్తిగా వెళ్ళగలుగుతారు అందరూ అన్ని విషయాల్లో అన్నది కూడా కొంచెం కష్టమైన విషయమే. అది మా హస్బెండ్కి అప్పుడే గ్రూప్ 1 జాబ్ వచ్చి ఉండటం, ఓకే. ఆయన మా ఇంట్లోనే మాకు తెలిసిన వ్యక్తి అయ్యి ఉండటం, దాంతో ఆయన చదువుకి వాటికి కూడా మా అమ్మ వీళ్ళు కూడా సహాయం చేసి ఓకే. ఆయన క్యారెక్టర్ గురించి అన్నిటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ అమ్మాయి ఇతనికి ఇస్తే మన అమ్మాయి సుఖపడుతుంది అని అనుకొని చెప్పి ఆ ఉద్దేశంతో కొంచెం ఎర్లీగానే అయినా నాకు మ్యారేజ్ చేయటం జరిగింది. కానీ మ్యారేజ్ చేస్తూ ఉన్న మా అమ్మ ఒక కండిషన్ పెట్టింది, చదువు కొనసాగించాలి, ఓకే. మా అమ్మాయి చదువు ఆపటానికి వీల్లేదు, చదువు కంటిన్యూ చేయించాలి, అది కూడా డిగ్రీ అయిన తర్వాతనే నేను నీతో కాపురానికి పంపిస్తాను, అప్పుడు దాకా తను ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది, ఇక్కడే ఇంట్లో ఉండి చదువుకుంటుంది అనటంతో ఆయన కూడా దానికి ఒప్పుకోవటంతో అలా నాకు పెద్దగా అభ్యంతర పెట్టడానికి ఏమీ ఆస్కారం కనపడలేదు అక్కడ. ఇంకేమంటారు సార్, ఇంకా ఏం మాట్లాడతారు ఇక? అదే అలా జరిగిపోయింది. ఓకే. అంటే మేడం మీరు ఇప్పుడు LLB PhD జడ్జ్, అంటే ఇప్పుడు ఈ రంగానికి ఒకప్పుడు అంత ప్రాధాన్యత లేదు, చాలా మంది ఈ రంగానికి రావాలంటే భయపడుతుండే, ఎందుకులే మంచి ఫ్యూచర్ ఉండదు, మంచి శాలరీస్ ఉండవు, సక్సెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనుకునే సిచ్యువేషన్లో మీకెందుకు ఇటువైపు రావాలనిపించింది? అంటే డైరెక్ట్ ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, నేను ఒక జడ్జ్ అవ్వాలి, నేను ఒక అడ్వకేట్ అవ్వాలి అని? లీగల్ ప్రొఫెషన్ కష్టమైందమ్మా, అంత తేలిక కాదు సక్సెస్ అవ్వటం. ఎవరికైనా, మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఎవరికైనా కూడా సక్సెస్ అవ్వటం అన్నది అంత ఈజీ కాదు. దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే అంతకుముందు ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్లో ఎవరైనా మన తండ్రులవో మేనమామలవో తాతలవో అలా ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ ఉంటే వాళ్ళకి ఒక సెట్ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు, వాళ్ళ ఊర్ల నుంచి అలా వచ్చే వాళ్ళు ఉంటుంటారు, ప్రాక్టీస్ పెట్టుకోవటము అవి ఈజీగా ఉంటాయి. కానీ కొత్తగా అసలు ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టమే, పురుషులకైనా కూడా కష్టమే. అలాంటిది స్త్రీలకి ఇంకా కష్టం. స్త్రీలను చూసి వాళ్ళ సామర్థ్యాలని బట్టి కేసులు వీళ్ళని వాదించడానికి ఇవ్వటానికి ముందుకొచ్చే లిటిగెంట్స్ చాలా తక్కువ ఉంటారు అప్పట్లోనే కాదు ఇప్పుడైనా కానీ. లిటిగెంట్స్ వాళ్ళు వచ్చి చూసారు అంటే వీళ్ళు మన కేసుని గట్టిగా వాదించగలుగుతారా అనే అనుమానం ప్రతి ఒక్కరికి ఉంటుంటుంది. అందుకని చెప్పి నేను అందులో ముఖ్యంగా క్రిమినల్ సైడ్ చూస్ చేసుకున్నాను. ప్రాక్టీస్ అయి కూడా ఒక క్రిమినల్ సైడ్ ఒక సీనియర్ లాయర్ ఉంటే అటువైపు చూస్ చేసుకున్నాను నేను. చూస్ చేసుకోవటంతో క్రిమినల్ సైడ్ క్లయింట్స్ వాళ్ళకి అది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. జైళ్ళల్లో ఉంటారు, అరెస్ట్ అయిన వాళ్ళు జైళ్ళల్లో ఉంటారు, వాళ్ళని జైలు నుంచి వెంటనే బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంటుంది. లేకపోతే పెద్ద పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ముద్దాయిలు ఉంటుంటారు. వాళ్ళకి ముందు కేసులోంచి బయటకు రావటం, ఫస్ట్ బెయిల్ మీద బయటకు రావటం, తర్వాత ఆ కేసును సమర్థంగా చేయగలిగిన వ్యక్తి కావాలి అని అనుకోవటం సహజం. అది ఆ సహజంలో దాంట్లో సీనియరే కావాలి, మాకు సీనియరే ఆర్గ్యుమెంట్ చెప్పాలి, మేము మనీ పే చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి డిమాండ్ చేయడానికి ఒకటి ఉంటుంటుంది ఆస్కారం, అందుకని మాకు వీళ్ళే ఆర్గ్యుమెంట్ చెప్పాలి అని చెప్పి అంటుంటారు. ఒక జూనియర్గా మా సీనియర్కి మాకు ఇవ్వాలి అని ఉన్నా కానీ ఇవ్వలేని పరిస్థితులు ఉంటుంటాయి. అట్లా ఆడపిల్లలకి నిలదొక్కుకోవటం అనేది చాలా కష్టం. మీరేమన్నా ఫేస్ చేశారా మేడం అప్పట్లో? ఉంటాయి, మీరు జూనియర్ గా ఉన్నప్పుడు ఉంటాయి అన్ని. ప్రతి ఒక్కళ్ళం ఫేస్ చేయకుండా ఎవ్వరం ముందుకు రాము. మనకి సరైన ఆదాయం ఉండదు. సరైన ఆదాయం ఉండదు. ఒకటో ఆరో కేసులు వచ్చేవి, ఒక 500 1000 వస్తే అదే గొప్ప అని అనుకోవాలి. మన టైం అంతా స్పేర్ చేయాలి, ఎక్కువ టైం. ముఖ్యంగా మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ క్లయింట్స్తో స్పేర్ చేసే టైం. కోర్టులో ఎలాగో కోర్ట్ అవర్స్లో కోర్టులో అబ్జర్వేషన్ చూసుకోవాలి. అలా కాకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లయింట్స్తో కూర్చొని మనం కేసుల గురించి స్టడీ చేయగలగాలి, డిస్కస్ చేయగలగాలి. ఆ టైము ఇదంతా పోతే ఫ్యామిలీ టైం ఎక్కడ దొరుకుతుంటుంది? ఆడపిల్లలకి చాలా కష్టం ఈ రంగంలో ఉండటం అనేది.
అందుకే ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు లా ఎక్కువ మంది చదువుతున్నారు, కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా మంది డిస్కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. పెళ్ళిళ్ళు అవటంతో వీళ్ళు మిగిలిన హస్బెండ్ ఎక్కడ ఉంటే అక్కడికి లొకేట్ అవ్వటం, ఒక చోట ఎస్టాబ్లిష్ అయినా కానీ మళ్ళీ రీలొకేట్ అవుతూ ఉంటుంటారు, అక్కడ వర్క్ చేయటము, మళ్ళీ అక్కడ బిగినింగ్ నుంచి మొదలు పెట్టుకోవాలి, ఎలా ఉంటుందో తెలియదు. ఈ రకమైన సమస్యలు చాలా ఉంటాయి. పిల్లలతో స్పెండ్ చేయలేము, డబ్బులు ఆదాయం ఉండదు వీటిల్లో, అందుకని ఇంట్లో ఫ్యామిలీలో డిస్కరేజ్మెంట్ వెనక్కి లాగే ఎక్కువగా ఉంటుంటాయి. ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ అయ్యి ఇన్కమ్గా చూసుకోము, మీరు ప్రొసీడ్ అవ్వండి అనే ధైర్యము భరోసా ఇచ్చే వాళ్ళు ఉంటే తప్పితే ఫ్యామిలీలో, లేకపోతే ఈ రంగంలో నిలదొక్కుకోవటం చాలా కష్టం. అంటే జరుగుతున్న నేరాలు తగ్గుతున్నాయని మీరు ఎప్పుడైనా భావించారు? అంటే మీరు న్యాయమూర్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. అవును. మీరు విధిస్తున్న అంటే శిక్షలకి నేరాలు తగ్గుతున్నాయి అనుకోవచ్చా? న్యాయమూర్తిగా మేము ఉంటున్నా, మా దగ్గరికి రకరకాల కేసులు వస్తాయి. అన్ని క్రిమినల్ కేసులు మాత్రమే ఉండవు. ఓకే. సివిల్ కేసులు ఉంటాయి, క్రిమినల్ ఉంటాయి, అన్ని రకాలు కూడా వస్తూ ఉంటుంటాయి. అందుకని అన్నిట్లో నేరాలు విధించటం అన్నది మాత్రమే ఉండదు. క్రిమినల్ కేసుల్లో కూడా నేరాలు విధించే కేసులు అన్నవి చాలా తక్కువ. ఎందుకంటే అవి ఇన్వెస్టిగేషన్ స్థాయిలోనే ఆ లోపాల వల్లే చాలా కేసులు వీగిపోతూ ఉంటాయి. సాక్షులు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా లేకపోయినా కేసు వీగిపోతుంటుంది. ముందు కేసు పెట్టడంలో జాప్యం జరిగినా, అంటే ఎఫ్ఐఆర్ లాడ్ చేయటంలో ఆలస్యం జరిగినా, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చెయ్యకపోయినా, సాక్షులు సరిగ్గా సాక్ష్యం చెప్పకపోయినా కేసు నిలబడటానికి ఆస్కారం ఉండదు. ఓకే. అందుకని చెప్పి ముఖ్యంగా మేము అన్నిట్లోనూ నేరాలు విధించే ఆస్కారం అన్నదే చాలా చాలా తక్కువ. చాలా తక్కువ కేసులకే శిక్షలు పడతాయి. ఇవన్నీ ఇంత పటిష్టంగా ఉంటేనే మనకి నేర నిరూపణ జరుగుతుంటుంది. అవన్నీ పటిష్టంగా లేకపోతే పోలీస్ యంత్రాంగం, కోర్టుల్లో సాక్షులు చెప్పటం అన్నవి, ఇవన్నీ లాయర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయటం, ప్రాసిక్యూటర్ వాళ్ళ డ్యూటీ, డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయటం, ఇవన్నీ జరిగితేనే కేసులో ఒక నేరం నిరూపణ అవుతుంటుంది. అప్పుడు మాత్రమే అలా శిక్షలు పడే కేసులే మనకి చాలా ఒక 15-20% ఉంటాయేమో. మొత్తం 100 కేసులు పెడితే 15-20% కేసుల్లో మాత్రమే శిక్ష పడుతుంటుంది. ఆ శిక్ష పడితే మరి అది వాళ్ళకి భయాన్ని కలగచేస్తుందా, అదొక డిటరెంట్ ఎఫెక్ట్ ఉన్నదా నేరస్తుల మీద అని అంటే, వీళ్ళు కూడా సరే ఈ లూప్ హోల్స్ వెతుక్కుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్లో లూప్ హోల్స్ ఉన్నాయా అన్నది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. లేకపోతే సాక్షుల్ని హోస్టైల్ చేసుకుంటారు. హోస్టైల్ అంటే వాళ్ళతో సాక్ష్యం మేము చూడలేదు, మా ఎదురుగా జరగలేదు అని చెప్పి, అది నిజంగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, నిజంగా మా ముందు జరగలేదు కాబట్టి జరగలేదు అని చెప్పేవాళ్ళు, భయపడి జరగలేదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల కేసు అక్కడే బలహీనం అయిపోతుంటుంది. ఆ తర్వాత మేము నేరం విధించిన కేసులో మాత్రం అక్కడ కూడా జడ్జికి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. డిస్క్రిషనరీ పవర్ అంటే ఫలానా శిక్షకి ఫలానా నేరానికి ఫలానా శిక్ష వెయ్యాలి అన్నది ఉండదు. అది ఈ ఒక 1 ఏడాది నుంచి 7 ఏళ్ల లోపు, లేకపోతే 2 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు అని చెప్పి కొన్ని నేరాలకి అలా డివిజన్ ఉంటుంటుంది. దాన్ని బట్టి వాళ్ళ పరిస్థితుల్ని బట్టి వాళ్ళు ఏ పరిస్థితుల్లో నేరం చేయవలసి వచ్చిందో, వాళ్ళు ఎలాంటి వారు అనేవి కూడా అన్ని గమనంలోకి తీసుకుని శిక్ష విధిస్తాం. నేరాన్ని బట్టి నేర తీవ్రతని బట్టి, వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ పరిస్థితుల్ని బట్టి అన్నిటినీ చూసుకొని, విక్టిమ్ యొక్క పరిస్థితిని బట్టి వాటన్నిటిని బట్టి శిక్ష విధించడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, ఈ కోర్టు చట్టాలు అనేవి అంటే కొంతమంది అనుకుంటుంది ఇవి కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తాయి, సో పేదవాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగినట్టు చాలా తక్కువ కేసెస్లో చూస్తాము అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనికి మీరేమంటారు? న్యాయం జరగట్లేదు అంటే కొంతవరకు అది నిజమని చెప్పి ఒప్పుకోవాలమ్మా. ఎందుకంటే ఎంత పెద్ద నేరం చేసిన వ్యక్తి అయినా కూడా ఒక సరైన లాయర్ని ఎంగేజ్ చేసుకోగలిగితే, ఆ లాయర్ క్యాపబిలిటీని బట్టి ఆర్గ్యుమెంట్, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని పాయింట్అవుట్ చేసి చెప్పగలిగితే తప్పించుకోగలుగుతున్నారు వాళ్ళు.
అలాగే ఒక పూర్ పర్సన్ ఉన్నారంటే వాళ్ళు చేసిన నేరంలో వాళ్ళు ప్రాపర్ లాయర్ని ఎంగేజ్ చేసుకోలేకపోతే అక్కడ వాళ్ళు దెబ్బతిని శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు ఉంటున్నారు. అక్కడ తేడా వస్తుంటుంది. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఎంగేజ్ చేసుకోవటం, ఎవరిని ఏ స్థాయి వాళ్ళని ఏ లాయర్ని మనం ఎంగేజ్ చేసుకోగలం అనే దాన్ని బట్టి కూడా తేడాలు వస్తూ ఉంటున్నాయి. అందుకోసమే దానికి కాంపెన్సేట్ చేయటానికి కోసం లీగల్ ఎయిడ్ అని ఇన్స్టిట్యూషన్స్ కొంత గవర్నమెంట్ కోర్టులు అన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయటము, అసలు ఒక లాయర్ని ఎంగేజ్ చేయటం, లాయర్ని పెట్టుకోగలిగిన సామర్థ్యం లేని వాళ్ళు జైళ్ళల్లోనే ఏళ్ల తరబడి ఉండటంతో వాళ్ళకి ఒక లాయర్ని మనమే ప్రొవైడ్ చేయాలి అని, ఆ లాయర్ని ప్రొవైడ్ చేయటం కూడా కేవలం ట్రయల్ స్టేజ్లోనే కాదు బెయిల్ స్టేజ్లో కూడా ఇవ్వాలి అని చెప్పి బెయిల్ స్టేజ్లో ఇవ్వటం, అప్పిలేట్ స్టేజ్లో ఇవ్వటం, అప్పిలేట్ స్టేజ్లో కూడా మొట్టమొదట స్టే తీసుకురావటంలో వాటిల్లో కూడా ఇలా అన్ని చోట్లకి డిఫెన్స్ ఎయిడ్ కౌన్సిల్స్ని వాళ్ళని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డిఫెన్స్ ఎయిడ్ కౌన్సిల్స్ కూడా వాళ్ళు సరైన శక్తి సామర్థ్యాలు గలగా వాళ్ళుగా ఉండట్లేదు అన్న భావంతో ఇప్పుడు వాళ్ళకు కూడా ఫీజులు ఎక్కువగా గవర్నమెంటే పే చేస్తుంది. గవర్నమెంటే వాళ్ళకి మంత్లీ ఇంత అని చెప్పి పే చేస్తూ దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఓకే. అండ్ అంటే ఈ కోర్టు కేసెస్‌లలో జాప్యం జరగడం వల్ల కొంతమంది అమ్మాయిల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసి జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కొంతమందికి కఠిన శిక్షలనేవి విధించలేకపోతున్నారు. యాక్చువల్గా మన ఉన్న చట్టాలు చాలటలేదు అని చెప్పి ఈ రేప్లా అయ్యి అందరికీ కూడా అన్వయిస్తాయి. అయినా కూడా ఇవి సరిపోవటం లేదు అని చెప్పి పోక్సో కేసులు, పోక్సో యాక్ట్ అవన్నీ కూడా తీసుకురావటం జరిగింది. పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని, పసిపిల్లల మీద జరిగే వాటిని ఇంకా తీవ్రమైన నేరాలుగా భావించాలి వీళ్ళ మీద జరుగుతూ ఉన్న వాటిని అని చెప్పి, వాటిలో శిక్షలు తీవ్రంగానే ఉన్నాయి. వాటిలో 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించడానికి ఆస్కారం ఉంది. 20 సంవత్సరాలు జైల్లో వేస్తున్న కేసులు చాలా చాలా వస్తున్నాయి. పోక్సో యాక్ట్ అన్నది 2012 తర్వాతనే వచ్చింది. 2012లో అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 13 ఇయర్స్ బ్యాక్ 13 ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి కూడా దాంట్లో శిక్షలు బాగానే పడుతూ వస్తూ ఉన్నాయి. వాటిల్లో కొంచెం బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అయి కూడా ముద్దాయి మీద ఎక్కువ పెట్టారు. ఎక్కువ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంటుంది. ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అయి కూడా నువ్వే నేరం చెయ్యలేదు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి ముద్దాయి మీద పెట్టడం కూడా జరిగింది ఆ వాటిల్లో. దాని తర్వాత అది సులభమయ్యి కేసులు చాలా వరకు శిక్షలు పడుతున్నాయి వాటిల్లో. కాకపోతే వాటిల్లో కూడా కొన్ని రకాల కేసులు ఉంటున్నాయి. అన్ని చిన్నపిల్లల మీద నేరం జరగటం అంటే టీనేజ్ వయసు అమ్మాయి అబ్బాయి ఈ ఎలోప్మెంట్ అయ్యి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి అలా తీసుకువెళ్తే ఆ నేరాల్ని ఈ చిన్నపిల్లల మీద రేపులు జరిగే వాటిని రెండింటిని ఒకే ఘాటన కట్టివేయటమా, ఆ రెండిట్లోనూ తేడాలు ఉంటాయి. అది కూడా 18 ఏళ్ల లోపు వాళ్ళందరూ పిల్లల కిందే లెక్క వాళ్ళందరినీ కూడా, అందుకని వాళ్ళని కూడా వీటిల్లోనూ నేరస్తులుగానే పోక్సో కిందే పెడుతూ వస్తున్నారు. ఈ రెండింటిని ఒక్క ఘాటన కట్టివేయటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అనుకోవటంతో ఆ కేసులలో శిక్ష పడటం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. దాంట్లో సాక్ష్యాలు చెప్పడం కూడా అమ్మాయిలు మేము మా ఇష్ట ప్రకారమే వెళ్ళాము అని కూడా చెప్తున్నారు. అవును, ఎందుకంటే వాళ్ళకి అవగాహన లోపమో లేకుంటే తల్లిదండ్రులు చెప్పట్లేదో తెలియట్లేదు, కానీ ఈ జనరేషన్లో ఎక్కువగా మనం చూస్తుంది ఏంటంటే ఫేస్బుక్ నుంచో ఇన్స్టాగ్రామ్ నుంచో లేకుంటే ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో అబ్బాయిలు అట్రాక్ట్ చేయడం వల్లనో సో అమ్మాయిలు ఎక్కువగా వీటికి గురవుతున్నారు మేడం. అవునమ్మా, కరెక్ట్. ఇప్పుడు ఫోన్లు అందరికీ అందుబాటులో వస్తున్నాయి, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటున్నాయి, అన్ని రకాల ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ దృష్టిలోకి వస్తూ ఉన్నాయి. దాంతో ఈ నేరాలు అట్రాక్ట్ అవటాలు, మగ పిల్లలు వీళ్ళని అట్రాక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయటం, ఆడపిల్లలైనా కూడా వీళ్ళు
ఆ ప్రేమ అనే భావంలో ఒక ఆకర్షణకు గురవుతున్నారు. అది ప్రేమ అని అనొచ్చునో లేదో ఆ వయసులో, కానీ ఒక ఆకర్షణకు గురయ్యి ఆకర్షణలో ఈ ఇళ్లలోంచి బయటికి వెళ్ళిపోవటం, తల్లిదండ్రుల్ని కూడా కాదనుకొని అలా జరుగుతూ వస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని నిలబడతాయి, కొన్ని చాలా ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటుంటాయి. అంటే ఇలాంటి వాటికి అబ్బాయిలు అంటే అమ్మాయిలు మాట్లాడడమో లేకపోతే అట్రాక్ట్ చేయడం వల్లనో సో ఏమైపోతుందంటే కొంతమంది అబ్బాయిలు మంచి మంచి ఫ్యూచర్ వదిలేసి అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే చంపడానికి కూడా, అంటే చంపినా కూడా పర్వాలేదు అనే స్థితికి వెళ్తున్నారు. సో వాటిని తగ్గించాలంటే ఏం చేయొచ్చు మేడం? ఇప్పుడు ఏదైనా నేరం జరగగానే దీనికి శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి. ఒక రేప్ జరిగింది అంటే వీళ్ళకి డెత్ పెనాల్టీ ఇవ్వవలసిందే అని చెప్పి సంఘం అంతా, సమాజం అంతా బయటకు వచ్చి గొడవలు చేయటం మొదలు పెడుతున్నారు. దాంతో వీటి శిక్షలు కూడా అంతకు ముందు రేప్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండేవి, డెత్ పెనాల్టీలు కూడా విధించడం జరుగుతూ ఉంది. డెత్ పెనాల్టీ దీనికి శిక్ష ఎక్కువ అవటంతో వాళ్ళు పట్టుబడితే మనకి వీళ్ళు గనక మనమే చేశాము అన్నది గనక వాళ్ళు గుర్తుపట్టి చెప్తే ఈ అమ్మాయిలు రేపు వాళ్ళకి శిక్ష ఎంత పడుతుందో అన్న భయంతో ఆ నేరం చేస్తున్న వాళ్ళు ఈ వ్యక్తిని చంపటానికి కూడా సిద్ధపడిపోతూ వస్తున్నారు. మనకి ఈ శిక్షలు ఎక్కువ చేసుకోవటం, ఆ తీవ్రత పెంచుకోవటం మనకి మంచిదేనా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దాని వల్ల కూడా డెత్ పెనాల్టీలు అని చెప్పి మనం ఎప్పుడైతే పెడుతున్నామో అప్పుడు వీళ్ళని చంపేసి బాడీని మాయించేసి కాల్ చేసేసి అసలు అంతకు ముందు వినని అఘాయిత్యాలన్నింటినీ కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా చూడవలసిన పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి. అలా నేరానికి తగ్గ శిక్షే ఉండాలి. ఒక నేరం చేస్తే శిక్ష పడుతుంది అన్న నమ్మకం కలగచేయాలి. అంతేకాని శిక్ష పెంచుకుంటూ పోయి కేవలం డెత్ పెనాల్టీ వేయటం వల్ల అన్నిట్లో ఉపయోగాలు ఉండవు. అవును. అండ్ మేడం రీసెంట్గా ఒక కేసులో ఒక అబ్బాయి ఐ థింక్ రేప్ కేసు ఏదో జైలుకి వెళ్ళి వచ్చాడు. జైలుకి వెళ్ళి వచ్చిన వెంటనే అమ్మాయి ఇంటికి వెళ్ళి కదా అమ్మాయిని చంపేశాడు. రీసెంట్గానే ఒక 1 month, ఒక 1.5 months అవుతుంది. అంటే ఈ కేసులు అంటే భయం ఉండట్లేదా, లేకుంటే అసలు వాళ్ళు జైలుకి వెళ్ళినా కూడా ఎందుకు మారట్లేరు అనుకోవచ్చు? జైలుకి వెళ్ళి మారాలి అంటే మనుషుల స్వభావాలు అంత తొందరగా మారవు ఎవరి కూడా. జైల్లో ఉన్న నేరస్తులు వెంటనే మార్చేయగలిగే పరిస్థితులు అక్కడేమీ మన చేతిలో అక్కడ మ్యాజిక్ పవర్ లాగానో మంత్రదండమో ఏమీ లేదు. జైళ్ళలోకి వెళ్ళగానే వాళ్ళని రిఫార్మ్ చేసేసి వాళ్ళని మంచి సిటిజన్స్ లాగా బయటకు పంపించేస్తాము అని అనుకునేంతగా అక్కడేం ఉండదు. ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళు ఇంకా నేరస్తులు ఒకళ్ళతో ఒకళ్ళు కూడుకొని ఇంకా ఎక్కువ నేరాలు చేసే పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంటుంది. అది కూడా అంతకు ముందు దొంగతనం చేసే వాళ్ళు అప్గ్రేడ్ అయిపోయి ఇంకా కొంచెం పెద్ద నేరాలకి చేయటం, అలా చిన్న నేరాలు చేసేవాళ్ళు ఇంకొంచెం పెద్ద నేరాలు చేయటం అనేవి కూడా అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అందుకని వీలైనంత వరకు అండర్ ట్రైలర్స్ని కన్విక్ట్స్ని కలపరు. వాటిని అందరినీ విడివిడిగానే ఉంచుతుంటుంటారు జైళ్ళలో కూడా. రిఫార్మేషన్ వీళ్ళు అండర్ ట్రయల్గా వెళ్ళి వచ్చినా కానీ అండర్ ట్రయల్స్కి వాళ్ళకేమి రిఫార్మేటివ్ లాగా పనులు అవన్నీ చేయించడాలు అవి కూడా ఉండవు. జైల్లో కూడా కంపల్సరీ వర్క్ అన్నది ఉండదు. కంపల్సరీ లేబర్ ఓన్లీ కన్విక్ట్స్ కి మాత్రమే చేయిస్తారు, కానీ జైలు మాన్యువల్ ప్రకారం అండర్ ట్రయల్స్ కి ఉండదు. అండర్ ట్రయల్ జైల్లో వెళ్ళి వచ్చినంత మాత్రానే అతనికి ఏమి ఒక కష్టము ఎక్కువ తెలియటం, ఆయన ఒక 4 గోళ్ల మధ్య కన్ఫైన్ అయ్యి ఉంటాడు తప్పితే అతని మనసుల్ని మార్చే ఆస్కారం అయితే చాలా తక్కువ. రిఫ్లెక్ట్ అవ్వాలి. జైల్లో ఉండే వాళ్ళు మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని ఇలా పెట్టారా అని వాళ్ళని వాళ్ళు పరిశీలించుకోగలగాలి. పరిశీలించుకోగలిగినది ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది. కానీ వాళ్ళ మనసులు ఎదుటి వాళ్ళ వల్లే మేము ఈ జైల్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది అనే ఆలోచనలు ఎక్కువైతే బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళ మీద నేరాలు చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మేడం ఇప్పుడు కొన్ని కేసెస్లో ఒక అమ్మాయి కానీ లేదా ఒక అబ్బాయి కానీ చనిపోయినప్పుడు ఎక్కువగా ఈ సంఘాలు అనేవి ధర్నాలు చేసి ఎక్కువ మంది స్పందిస్తే తప్ప కొన్ని కేసులు నిలబడట్లేదు అని కూడా వింటున్నాం. ఇది నిజమేనా? సమాజంలో ఆందోళన రావటం అన్నది సహజం. ఒక ఇంత తీవ్రమైన నేరంగా మనం ఫీల్ అవటం అన్నది ఒక నిర్భయ కేసులో కానీ ఇక్కడ ఒక దిశ కేసులో కానీ
మనం ఇప్పుడు ఆర్జికర్ రేప్ కేసు అవును. కానీ కలకత్తాలో జరిగినాయి కానీ ఒక ఇంత తీవ్రమైన నేరాలు జరుగుతూ ఉన్నప్పుడు సమాజం ఆ రకంగా వాళ్ళు స్పందిస్తుంది. స్పందించటం అన్నది చాలా సహజం. ఉమ్, ఆ స్పందన తప్పు అన్నది కాదు. ఉమ్, ఆ స్పందన ఎందుకోసం ఇంత నేరాలు జరగకుండా ఆపాలి అన్న వాళ్ళ ఆక్రోశం అది. అవును. దాన్ని ఎలా కంట్రోల్ చేయగలగాలి, ఎలా Hmm. చేస్తే బాగుంటుంటుంది అన్నది చూడాలి తప్పితే వెంటనే ఇమ్మీడియట్ న్యాయం చెయ్యాలి, ఇమ్మీడియట్ జస్టిస్ ఏదో చెయ్యాలి, అవతల వాళ్ళని ఎన్కౌంటర్లు చేసేయాలి, చంపేసేయాలి ఉమ్, అని అనుకుంటే మనకి ఆటవిక సమాజానికి తేడా లేదు. ఇమ్మీడియట్ అప్పుడు మనం కొన్ని రూల్ ఆఫ్ లా అన్నది ఉంది మనకి. ఒక చట్ట ప్రకారం విధించాలి శిక్ష, ఉమ్, చట్ట ప్రకారం విధించాలి తప్పితే మా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవటానికి వీల్లేదు. చట్టాన్నో న్యాయాన్నో ప్రజలు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవటానికి వీల్లేదు. అలా తీసుకుంటే అది ఇంకో నేరం చేస్తున్న వాళ్ళు అవుతున్నారు, ఉమ్, అది ఇంకో నేరం అవుతుంది. ఓకే. నేరానికి నేరం సమాధానం కాదు. ఓకే. ఇంకోటి ఏంటంటే మేడం, అంటే మనం ఎంతో కష్టపడి, అంటే ఒకప్పుడు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అనేవి చాలా జరుగుతుంటాయి. సో ఆడవాళ్ళ కోసం ఫైట్ చేసి 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 498A అనేది ఒక చట్టం తీసుకొచ్చాం. దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా భర్తల వల్ల బలవుతున్న భార్యలు కూడా ఉన్నారు. అంటే వాటిని, ఆ చట్టాలని సద్వినియోగం చేసుకునే భార్యలు కూడా ఉన్నారు. సో ఇలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? ఈ 498A అన్నది ఆల్మోస్ట్ 1980s ఆ టైముల్లో వరకట్న బాధితులు ఎక్కువగా, అంతకుముందు కన్యాశుల్కం అని మన చిన్నతనంలో, ఇంకా మా పెద్దల తనంలో అప్పట్లో విన్నామేమో కానీ మా చిన్నతనం నుంచి వరకట్నాలే ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి. అంటే అసలు పెళ్ళికి ఒక మనీకి లింక్ అన్నది వస్తూ ఉంది. మనీ ఇస్తే కానీ పెళ్లి అవ్వదు. పెళ్లి చేసుకోవటానికి క్రైటీరియాగా కట్నాన్ని చూడటం అన్నది జరుగుతూ ఉంది. అది ఎప్పుడైతే ఒక మనీ మైండెడ్నెస్ వచ్చిందో, ఆ మనీ కోసం ఈజీ మనీ లాగా వరకట్నాన్ని చూడటం అన్నది ఎప్పుడు అలవాటైపోయిందో, మన దాంట్లో కల్చరల్ అని చెప్పి అలా అని చెప్పి అప్పటి నుంచే సమస్యలు స్టార్ట్ అయినాయి. స్త్రీలకి ఇంకా ఎక్కువ సమస్యలు స్టార్ట్ అయ్యి అప్పుడు ఇంట్లో గ్యాస్ లీక్లు అవటాలని ఆ రకమైన హత్యలు అయ్యి 80s 90s చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గించడం కోసమే మహిళా సంఘాలు వాళ్ళు చేసిన కృషి వల్లనే 498A చట్టం అన్నది వచ్చింది. మహిళలకి కొంచెం భద్రత కలిగించడం కోసం అని చెప్పి, మహిళల మీద నేరం జరిగితే అంతకుముందు ప్రతి నేరము స్త్రీ అయినా పురుషుడైనా ఎవరు చేసినా నేరమే. కానీ ఇది స్త్రీల పట్లే జరుగుతున్న, ఇంట్లో 4 గోడల మధ్య జరుగుతున్న నేరాల్లో కాబట్టి దీనికి పురుషుడిని, చుట్టుపక్కల అత్తమామల్ని వాళ్ళని బాధ్యుల్ని చేస్తూ, ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల్ని బాధ్యుల్ని చేస్తూ ఒక చట్టాన్ని ఏర్పరచడం, వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని కలిగజేస్తూ కొన్ని యాక్ట్స్ వచ్చినాయి. 304B అనివ్వండి, 306, 113A అని, ఎవిడెన్స్ యాక్ట్లో అన్నిట్లో కొన్ని మార్పులు, ఐపీసీలో 498A అని పెట్టుకోవటం, 304B అని ఐపీసీలో రావటం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 113A అని, 113B అని, ఇలా కొన్ని ప్రిజంప్షన్స్ ఏర్పరచుకోవటం, ఇలా కొన్ని మార్పులు చేసుకున్నాము. ఆ మార్పులు చేసుకోవటం వల్ల అది మంచిగానే అయింది, చాలా వరకు మంచిగానే అయింది. స్త్రీలకి ఒక ఆయుధాన్ని చేతికి ఇచ్చినట్లు అయింది. మీరు అంత బలహీనులుగా అనుకొని భయపడి ప్రాణాలు తీసుకోవటమో చేయవలసినది లేదు. మీకు ఒక రక్షణ చట్టం, ఒక చట్టాన్ని మీకు ఒక రక్షణగా ఇస్తూ ఉన్నాము. మీకు ఏదైనా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి, వాళ్ళ మీద నిరూపించుకోండి, కేసులు పెట్టండి, నిరూపించుకోండి అని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఈ చట్టాలని వాటిని తయారు చేస్తున్నాం. ఈ చట్టాలని తయారు చేసుకునే క్రమంలో ప్రతిదీ, ఏ ఒక్క చట్టమైనా ఎంతో కొంత మిస్యూజ్ గురవుతూ ఉంటాయి. ప్రతి చట్టము మిస్యూజ్ గురవని చట్టం అంటూ ఉండవు. 302 అవనివ్వండి, వాటిల్లో అవనివ్వండి, ఒక మర్డర్ కేసుల్లో మిస్యూజ్ గురయ్యాయి ఉండవా, వేటిల్లో అయినా ఉండవా అంటే అన్ని చట్టాలు కూడా దుర్వినియోగం చేసుకోవటానికి ఆస్కారం ఉంటాయి. కొంతమంది వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవటానికి, తప్పుడు కేసులు పెట్టడానికి అన్నీ ఉంటాయి. అందుకని చెప్పి వాటన్నిటిని అసలు చట్టాలని తీసేసేయాలి అని చెప్పి ఎవరన్నా కోరటం జరుగుతుందా? 302 ఉండకూడదంటామా?
రేప్ కేసులు, తప్పుడు రేప్ కేసులు పెట్టారు అని చెప్పి రేప్ కేసు, అసలు రేప్ చట్టం ఉండొద్దు అని అంటామా ఎవరమన్నా? ఉండొద్దు అని ఎలా అనగలం? అలాగే 498A కూడా ఇది ఉండవలసిందే, దాన్ని తీసేయటానికి వీల్లేదు. అది స్త్రీల పరిస్థితుల్లో మార్పులు రానంత వరకు ఇలాంటి సమాజంలో ఆలోచనలు, వాళ్ళ మీద పితృస్వామిక ఆలోచనలు ఉన్నంత కాలం వాళ్ళకి రక్షణగా కొన్ని చట్టాలు ఉండవలసింది. అంటే మీ చట్టాల్లో మిస్యూజ్ ని మనం ఆపొచ్చు. మిస్యూజ్ జరుగుతుంది అనుకున్న చోట కంట్రోల్ చేయటానికి ఆపటం కోసమే చాలా వరకు ఆ చట్టాన్ని డైల్యూట్ చేయటం జరిగింది. అరెస్ట్ అనేది థ్రెట్ గా అయిపోయింది కాబట్టి ఆ అరెస్ట్ అనే థ్రెట్ ని తీసేసి దాన్ని డైల్యూట్ చేయటం జరిగింది. 7 సంవత్సరాల లోపు నేరమే కాబట్టి 498A అన్నది అరెస్ట్ కంపల్సరీ, మ్యాండేటరీ కాదు. ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళని అరెస్ట్కి చేయవలసిన అవసరం లేదు. నోటీస్ 41A నోటీస్ ఇచ్చి మీరు రండి, పోలీస్ స్టేషన్కి రండి, సమాధానం చెప్పుకోండి, మిమ్మల్ని మేమేం అరెస్ట్ చేయం, కోర్టులోకి వచ్చి అటెండ్ అవ్వండి, మీ కేసుని మీరు వాదించుకొని చూసుకోండి అని చెప్తూ ఉన్నారు. అది పాజిటివ్ గానే చేశారు. దాన్ని కాంపౌండబుల్ కూడా చేశారు. కాంపౌండబుల్ అంటే మీరు వాళ్ళు రాజీ పడి ఒక దారికి వస్తే రాజీ చేసుకోదగ్గ నేరంగా దాన్ని మార్చారు. కాంపౌండబుల్, ఇది వరకు ఒకప్పుడు నాన్ కాంపౌండబుల్, నాన్ బెయిలబుల్ ఉండే వాటిని రెండింటిని డైల్యూట్ అయిపోయింది 498A. ఇంకా 498A వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అని అనుకోవటానికి ఆస్కారం లేదు. ఎవరన్నా అలా అనుకున్నా వాళ్ళ క్వాష్ పిటిషన్స్ ఉన్నాయి, హైకోర్టులను అప్రోచ్ అవుతున్నారు, క్వాష్ చేయించుకుంటున్నారు వాళ్ళ కేసుల్ని, సుప్రీంకోర్టు దాకా వెళ్తూ ఉంటున్నారు. వెళ్ళగలిగిన సామర్థ్యం వాళ్ళకు ఉంది. కానీ కోర్టు దాకా వెళ్ళటానికి ధైర్యమే ఇంకా ఆడపిల్లలకి మనం ఇవ్వవలసిన అవసరం ఉంది. ఆ పని చెయ్యలేక ఇళ్లలో బాధలు పడుతున్న ఆడవాళ్ళు స్టిల్ ఇప్పటికీ లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు ఉన్న చట్టాన్ని తీసేయటం అన్నది కరెక్ట్ కానే కాదు. ఓకే, అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మేడం ఇప్పుడు 498A చట్టం తీసేయాలి అని చెప్పి మా దృష్టికి ఏమీ రాలేదమ్మా. పేపర్లో వస్తున్న వార్తలు ఇవి చూస్తూ ఉంటున్నాము. 1 కేసులు అన్నవి అది చాలా సాధారణం అనుకుంటున్నాం. ఈ వేల కేసుల్లో ఆ ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాల ఆ కేసుల సంఖ్య వేలల్లో ఉన్నప్పుడు 1 కేసుల్లో అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకొని ఈ 498A వల్లే మేము ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాం కాబట్టి ఆ 498Aని తీసేసేయండి అని చెప్పి ఆ అబ్బాయిల తరపున ఈ సంఘాలు, మిగిలిన కొంతమంది సంఘాలు అందరూ బయలుదేరటం అన్నది అది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే కొంతమంది అమ్మాయిలు ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసి అబ్బాయిలని హరాస్ చేసి ఆ భర్తలు ఎవరైతున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టి మాకు డబ్బులు ఇవ్వాలి లేకపోతే మేము విడాకులు ఇవ్వము అని ఇబ్బంది పెడితే కొంతమంది అబ్బాయిలు కూడా సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్ననే కావచ్చు, ఒక అబ్బాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి, మా ఆవిడ ఫోర్స్ వల్లనే, అంటే ఆమె టార్చర్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పారు. అంతకుముందు ఒక ఆయన చనిపోయారు, అతుల్ సుభాష్ అని ఒక ఆయన కేసు బెంగళూరులో. ఇలాంటి కొన్ని కేసెస్, కొన్ని ఇన్సిడెంట్స్ నోటీస్లోకి పేపర్ల ద్వారా వస్తూ ఉన్నాయి. కానీ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఆడపిల్లలు ఎందుకు అడగవలసి వస్తుంది? డబ్బులు మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు అని మీరు అంటున్నారంటే కట్నంగా వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఓకే, పెళ్లిళ్ళకి లక్షల్లో ఖర్చులు పెడుతున్నారు, వేలు లక్షల్లో తల్లిదండ్రులు ఖర్చులు పెడుతున్నారు. వాళ్ళకి కాంపెన్సేషన్ మరి రేపు నువ్వు నాకొద్దు పో అని అంటే అలాగే వెళ్ళిపోవటమేనా? మరి వాళ్ళ కాంపెన్సేషన్ ఏ రకంగా ఎలా వస్తుంది? అందుకని చెప్పి కొంతమంది ఆడపిల్లలైనా కానీ 498A కేసు పెట్టి వాళ్ళ కేసుల్ని రాజీ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ థ్రెట్ వల్లనన్నా కనీసం వీళ్ళు ఒక రాజీకి వస్తారు, ఒక రాజీకి లాక్కురావటానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. అది మిస్యూజ్ అని చెప్పి వీళ్ళు గొడవ పెడుతున్నారు. మరి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ని స్ట్రిక్ట్ గా అమలు ఎందుకు చేయలేకపోతున్నావు? మరి అది మిస్యూజ్ కాదా? అవును, అది మిస్యూజ్ చేయట్లేదా వాళ్ళందరూ? ఇప్పుడు ఉంటున్న మగవాళ్ళు, మగపిల్లల తరపున మాట్లాడే అక్కలు, ఆడపడుచులు అయినా అవనివ్వండి, వాళ్ళందరూ మరి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ని మిస్యూజ్ చేయట్లేదా? అందుకని అసలు ఎలా మరి మిస్యూజ్ అన్నది అన్ని చోట్ల అన్ని వైపులా అన్ని చేస్తూనే ఉంటుంటారు. కట్నాలు కానుకలు మరి మీరు అడగటానికి వీల్లేదు కదా, మరి ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? 498A ఒక్కదాన్ని మిస్యూజ్ అని ఎందుకంటారు? ఇది ఒక్కటే వాళ్ళ దగ్గర కాస్త
వాళ్ళని ఒక భయానికి తీసుకొచ్చో, ఒక దేనికో ఒక దానికో రాజీ మార్గానికి తీసుకొచ్చో, కనీసం వీళ్ళు ఖర్చు పెట్టుకున్న డబ్బుల్ని వెనక్కి తీసుకోవటానికే వాడుతున్నారు తప్పితే దానికేమి వాళ్ళు ఏమి ఎక్కువ ఇస్తారని అనుకుంటున్నామా? ఎక్కువేమి ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, వీళ్ళు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇస్తారు అనేది. ఓకే. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు కట్నం గురించి మాట్లాడితే అదే కాదమ్మా, చైల్డ్ కస్టడీ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా ఉంటారు. 498 పిల్లలు బరువు బాధ్యతలన్నీ వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంటుంది. మరి వీటికి మెయింటెనెన్స్ ఇవ్వటానికి ఏడిపిస్తూ ఉంటున్నారు. మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వరు. పిల్లల కస్టడీకి ఇవ్వటానికి వాళ్ళు ముందుకు రారు. మామూలు చూపించట్లేదు అనే మగపిల్లలు ఉంటున్నారు. కానీ అది తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత, అది ఇద్దరు అర్థం చేసుకోవాలి. అది ఆ దాంట్లోనూ 2 రకాలుగాను లోపాలు జరుగుతూ ఉంటున్నాయి. చైల్డ్ కస్టడీ గురించి అవన్నీ కూడా. అంతేకాని వాళ్ళ కస్టడీ గురించి మనీ ఇవ్వటానికి కానీ దేనికి ముందుకు రాకుండా మమ్మల్ని ఏడిపించడం మాత్రమే చేస్తున్నారు అనే అభియోగాలు వేయటం మాత్రం చాలా తప్పు అన్నది నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, అంటే కట్నం తీసుకోవద్దు అని చట్టాలు చెప్తున్నా కూడా తల్లిదండ్రులు కూడా కట్నం ఇవ్వకపోతే నా బిడ్డ పరిస్థితి అత్తారింట్లో బాగుండదు, బాగా చూసుకోలేరు, ఎంత టార్చర్ చేస్తారో అని తల్లిదండ్రులే మేము ఇయ్యము అనే సిచ్యువేషన్ లేనప్పుడు అంటే దీన్ని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు ఈ చట్టాన్ని? ఒక గత్యంతరం లేని పరిస్థితిని సమాజంలో సృష్టిస్తున్నారు. ఓకే. ఒక సమాజంలో మనకి ఒక రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాము, కాన్స్టిట్యూషన్ ని. కానీ రాసుకొని రాజ్యాంగం ఒకటి మన సమాజంలో ఉంది, మనుధర్మ శాస్త్రం. మా పితృస్వామికి సమాజం అవనివ్వండి, మేల్ డామినెంట్ సొసైటీ అనిగా, మేల్ డామినెంట్ సొసైటీగా ఒక ఆడపిల్లని బరువు బాధ్యతల్ని చూసుకోవాల్సింది పురుషుడే అని అనుకోవటము, పెళ్లి తర్వాత ఆ బాధ్యతలన్నీ ఈయనే మొయ్యాలి అని చెప్పి అనుకోవటంతో ఆ మొయ్యటానికి సహాయంగా ఉండటానికి ఆడపిల్లని కన్నందుకు గాను నువ్వు కొంత డబ్బులు మాకు ఇవ్వు, ఈ తర్వాతి జీవితం అంతా ఈ ఆడపిల్లని మేం చూస్తున్నాం కాబట్టి అని చెప్పి డిమాండ్లు చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అసలు ఒక ఆడపిల్లని ఒక బరువుగానో ఒక బాధ్యతగానో భావించటం, ఒక ప్రాపర్టీగానో భావించటం, వీళ్ళ మీద కంట్రోల్ ముందు వీళ్ళకు ఉండటం, తర్వాత వాళ్ళకు ఉండటం, ఈ ఒక వరకట్నం అని చెప్పి ఇచ్చి మనం ఏమంటాము, కాళ్ళు కడిగి కన్యాదానం, కన్యని దానం చేస్తున్నాం అని చెప్పి పెళ్లిలో దానం చేయటానికి మనం ప్రాపర్టీలమా? దానం ఎందుకు చేస్తారు అసలు? మనని దానం ఒక పర్సన్ ని దానం ఎవరు చేయటానికి వాళ్ళకేం హక్కు ఉంది, తీసుకోవటానికి వీళ్ళకేం హక్కు ఉంది? అవును, మనం వీఆర్ నాట్ ప్రాపర్టీస్ ఎట్ ఆల్ దానం చేయటానికి. అసలు ఆ జ్ఞానం గనక మనకి ఉంటే ఒక మనిషిని, ఒక ఆడపిల్లనైనా ఒక బరువు బాధ్యత అనుకోకుండా చదివించటం మన బాధ్యత. ఆస్తిపాస్తులు వాళ్ళకి ఏమైనా ఉంటే ఇచ్చుకోండి, అలాగే బాధ్యతలు కూడా పంచుకుంటారు ఆడపిల్లలు. అంతేగాని నీకు బాధ్యతలతో సంబంధం లేకుండా నీకు కట్నం ఇస్తున్నాం కాబట్టి నువ్వు ఆస్తిలో హక్కు అడగొద్దు అని చెప్పి ఇటు పుట్టింటి వాళ్ళు అంటము, అత్తింటి వాళ్ళు ఆ పెళ్లి కోసం పెళ్లిలో నువ్వేమిచ్చావు, నాకు తర్వాత జీవితానికంతా నిన్ను నేను పోషించాల్సి వస్తుంది, నీ వాటికి నీ ఖర్చులు ఎంత అవుతున్నాయి తీసుకురా నువ్వు పో అని అంటాం. లేకపోతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవటానికో, మేము ఒక వ్యాపారం పెట్టుకోవటానికో, ఒక ఉద్యోగానికో ఏదో ఒకటి నిన్ను తీసుకురా అని చెప్పి ఒక ఈజీ సోర్స్ ఆఫ్ మనీ లాగా దాన్ని చూడటం, ఇవన్నీ ఒక ఇన్స్టిట్యూషన్ని, సమాజంలోనే ఒక పెళ్లి అనే ఇన్స్టిట్యూషన్ని కానీ డిగ్రేడ్ చేసేసినాయి. ఒక సరైన దృష్టితో చూసే అవకాశాన్ని కోల్పోయేసేసినాయి. ఆ కోల్పోయిన దాంట్లో నుంచి మనం ఎక్కడ ఏమని వెతుక్కుంటాము, ఎలా వెతుక్కుంటాము? దాంట్లో తప్పొప్పులు ఎవరిని వెతికి పట్టాలి? అందుకనే ఆలోచన తీరే మారాలి అంటాం అసలు. అవును. అంటే మేడం ఇప్పటికీ కూడా మీరు చెప్తున్నట్లు కట్నం తీసుకురావాలి, కట్నం తీసుకోకుంటే మా ఇంట్లో కలవ లేదు, ఒకవేళ ఇష్టపడి పెళ్లి చేసుకుని అబ్బాయి నాకు వద్దులే అని ఇంట్లోకి తీసుకొచ్చినా కూడా తల్లిదండ్రుల నుంచి టార్చర్. ఈ అమ్మాయి ఫ్రీగా వచ్చింది, ఫ్రీగా వచ్చి తింటుంది, ఫ్రీగా వచ్చి ఇక్కడే ఉంటుంది, ఈ అమ్మాయిని ఎట్లనైనా అబ్బాయికి ఏదో మిస్గైడ్ చేసి అబ్బాయిని ఎట్లనైనా ఒప్పించి అమ్మాయిని మళ్ళీ ఏదో రకంగా చంపేయడమో లేకుంటే తీసుకురావడమో టార్చర్ చేయడమో ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి మేడం. అవును, అదే నేను అనేది. ఒక ప్రాపర్టీగా ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఒక ఉమెన్ని, అసలు ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి లొకేట్ అవ్వటం, రీలొకేట్ అవ్వటం, మనమే ఎందుకు రీలొకేట్ అవ్వాలి? ఎప్పుడు వంశపారంపర్యంగా పేర్లు అవన్నీ వాళ్ళ వంశం నుంచే ఎందుకు రావాలి? ఈ కష్టాలన్నీ ఇన్ని సంవత్సరాలు పుట్టి పెరిగి ఇక్కడ చేసుకొని
ఒక చోట ఒక మొక్కని ఒక చోట నుంచి తీసి రెండో చోట పాతి పెడితే దానికి మళ్ళా సరైన నీరు ఆహారము అన్ని లభించకపోతే మినరల్స్ మొక్క వాడిపోతుంది. ఇప్పుడు ఆడపిల్లల జీవితాలు అంతే. ఈ పుట్టింటి నుంచి తీసుకుపోయి ఇంకో కొత్త చోట్ల పాతి పెడుతున్నారు. దానికి అక్కడ ప్రేమ అని అట్లాంటివి అవి లేకుండా వాళ్ళ చుట్టూతా వెనకాల హేట్రెడ్ ఒక ఆశ అయ్యో వాటితోనే పెడుతూ ఉంటే మొక్క ఎలా బ్రతుకుతుంది? అవును, అక్కడ మొక్క బ్రతకడానికి ఆస్కారం ఉండే పరిస్థితుల్ని కలగజేయటం పట్ల అసలు మొక్కని ఎందుకు రీలొకేట్ చేయాలి అంటున్నాం. అప్పుడు అవును, ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మనం అలా అనుకుంటున్నాం మేడం, బట్ అబ్బాయి నుంచి ఎవరైనా కూడా మేమెందుకు అత్తగారి ఇంట్లో ఉండాలి, మాకేం పని, మేమెందుకు ఇల్లరిక వెళ్తాం అంటే వాళ్ళు ఉండక్కర్లా. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే కదా. అవును, ఇప్పుడేమి ఆడపిల్లలు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండట్లేదు, వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ వేరే వేరే చోట్లే బ్రతుకుతున్నారు కదా. కానీ ఇంటి పేర్ల దగ్గర నుంచి పిల్లల పేర్ల దగ్గర నుంచి వంశాంకురాలు అని చెప్పి మగపిల్లలకే ఎందుకు ప్రయారిటీలు ఇవ్వాలి? అలా ఇంటి పేరుని ఎందుకు మార్చేయాలి ఆడపిల్లకి? అంటే నువ్వు ఇంక ఈ కుటుంబానికి సంబంధం లేదు, ఇక్కడ నుంచి అయిపోయింది నీ పని, సంబంధం లేదు, అదే నీకు సంబంధం లేదు, నువ్వు ఆ కుటుంబానికి చెందిన దానివి అని చెప్పేమో ట్రీట్ చేస్తూ ఉంటున్నారు. మనకి మనసులో కూడా ఎంత కష్టం అడ్జస్ట్ అవ్వటం అన్నది ఆడపిల్లలకి. మేము ఈ కుటుంబానికి చెందిన వాళ్ళమా, ఆ కుటుంబానికి చెందిన వాళ్ళమా, ఇద్దరికి కాని వాళ్ళమా అని చెప్పి ఒక పెద్ద కన్ఫ్యూజన్ మైండ్ అన్నిట్లో ఉంటూనే ఉంటుంటుంది. మనం ఇక్కడ ఏం కోరుకోవాలి, మనం ఏం ప్రేమ కోరుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళు మన బరువు బాధ్యతలు తీర్చేసుకున్నామని అనుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి రేపు ఏదైనా రక్షణ కావాలి అని మనం వెళ్ళినా ఇస్తారా మనకి అనే డౌట్స్, సందేహాలు అన్నీ అందరికీ ఆడపిల్లలందరికీ కలుగుతూనే ఉంటున్నాయి. మేడం, ఇప్పుడు కూడా కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఒకవేళ భర్త టార్చర్ చేస్తే అమ్మ నాన్నకు చెప్పుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఏదున్నా కూడా అడ్జస్ట్ అయి ఉండాలి. ఇప్పుడు మీ ఇప్పుడు మమ్మల్ని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో మీ అత్త మమ్మల్ని కూడా అట్నే ట్రీట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, తప్పంతా మీదే కావచ్చు, ఒక మాట అంటే ఎందుకు అడ్జస్ట్ కావు. సో ఈ రెండు ఫ్యామిలీస్ మధ్యలో ఒక అమ్మాయి కొంచెం ధైర్యంగా ఉంటే అడ్జస్ట్ అవుతుంది. అంటే ఇక ఎవరు పట్టించుకోవట్లేదు అనే సిచ్యువేషన్లో సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటారు. తల్లిదండ్రులు అలా చెప్పడం అన్నది మంచిదమ్మా. యాక్చువల్ గా అలా నువ్వు అడ్జస్ట్ అవ్వమ్మా అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇంకా అడ్జస్ట్ నువ్వు అవ్వాల్సిన అవసరం ఏముంది, నువ్వు చదువుకున్న దానివి, నువ్వు ఇప్పుడు అంటున్నారు అని చెప్పి అంటున్నారు కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి కూడా ఎక్కువే ఉంటున్నాయి. కానీ అడ్జస్ట్ అవ్వమని చెప్పే మాటలు కేవలం ఆడపిల్లలకి ఎందుకు చెప్తారు అన్నది నా క్వశ్చన్ ఇక్కడ. కేవలం ఆడపిల్లలకి మాత్రమే నా అడ్జస్ట్మెంట్, అది మగపిల్లలకు కూడా కావాలి కదా అడ్జస్ట్మెంట్, అది అత్తమామలకు కూడా కావాలి కదా అడ్జస్ట్మెంట్. వాళ్ళ ఫ్యామిలీలో ఒక కొత్త మెంబర్ వస్తున్నారంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సహజంగా. వాళ్ళు అలవాటు పడ్డ వాతావరణానికి వాటికి అలవాటు పడ్డ కొత్తగా వచ్చిన అమ్మాయి అలవాటు పడటానికి ఇంకా చాలా టైం పడుతుంది. అర్థం చేసుకోగలగాలి, అమ్మాయికి ఆ స్పేస్ ఇవ్వాలి, ఆ ప్రేమ ఇవ్వాలి, వాళ్ళలో కలుపుకోవాలనే మనస్తత్వం ఉండాలి. అవన్నీ ఉంటే తప్పకుండా అడ్జస్ట్ అవుతుంది. ఆడపిల్లలు చిన్న చిన్న వాటికి కాపురాలు చెడగొట్టుకోవాలని చెప్పి అనుకుంటారని చెప్పి నేను అనుకోను. ఇప్పటికీ కూడా పెళ్లి అనేది చాలా కష్టమే అవుతుంది. వీలైనంత వరకు అడ్జస్ట్ అవ్వాలనే చూస్తూ ఉంటున్నారు, అడ్జస్ట్ కావటం కోసమే. కానీ ఆ అడ్జస్ట్ కావటం అన్నది అది బోత్ సైడ్స్ నుంచి ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని పుట్టింటి వైపు నుంచి ఒక సపోర్టివ్ గా ఉండాలి ఎప్పుడూ కూడా. ఒక ఆడపిల్లకి అక్కడ అడ్జస్ట్ అవ్వలేని పరిస్థితులు ఉంటే నువ్వు మన ఇంటి బిడ్డవి, నీకు ఎప్పుడు ఈ డోర్స్ ఆల్వేస్ దే ఆర్ ఓపెన్ ఫర్ యూ అనే ధైర్యం ఇవ్వగలగాలి. అలాగే అత్తింటి వాళ్ళు కలుపుకోవటానికి చూడాలి. అలా ఎప్పుడైతే చూడటం లేదో ఇక్కడ ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారు ఆ మధ్య. అండ్ ఇంకోటి అంటే మీరు పెళ్లి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నారు. మీది కూడా కులాంతర వివాహం, మీ పిల్లలది కూడా కులాంతర వివాహమే. ఎందుకలా? మా నాన్నగారు హేతువాది అని చెప్పాను కదా, ఆయన హీ డజంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ కాస్ట్, వీటన్నిటిని కూడా నమ్మరు. మనం అబ్బాయి మంచివాడు అవునా కాదా చూడాలి, అబ్బాయి మన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోగలుగుతాడా లేదా అన్నది చూడాలి అని మాత్రమే చూశారు. అది చూస్తే చాలు అనుకుంటాను నేను. ఇప్పుడైనా కూడా ఎవరైనా కూడా అలా బ్రాడర్ యాంగిల్లో కనుక చూస్తే వాళ్ళకి మంచి సంబంధాలు ఇంకా ఎక్కువ దొరుకుతాయి అనుకుంటాను నేను. ఒక 4 గోడల మధ్య, కులం అనే 4 గోడల మధ్య కన్ఫైన్ అయ్యి చేసుకుంటేనే
మీకు లిమిటెడ్గా చాలా తక్కువ మంది అబ్బాయిలో మీ ఇష్టమైన చదువులకు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉద్యోగాల్లోనూ తక్కువ దొరుకుతారేమో, కానీ వెన్ యూ హ్యావ్ ఓపెన్ ద డోర్స్ మీకు ఇంకా బ్రాడర్గా ఇంకా మంచిగా చాలా మంది దొరికే అవకాశం ఉంటుంటుంది. మీ మనసుల్ని కూడా విశాలం చేసుకొని చూడండి అన్నది చెప్పాలి అన్నది. అలా మా నాన్నగారు మా కులాన్ని వాటిని పట్టించుకోలేదు. మా తమ్ముడికి కూడా షీఈస్ మ్యారీడ్ టు ఎస్సీ గర్ల్. ఓకే, ఎస్సీ గర్ల్, ఐ మ్యారీడ్ టు ఏ బీసీ బాయ్. ఓసీ అని చెప్పి మేము ఆ కులంలో అన్నట్లుగా పుట్టినా కూడా మాకేమి కులము అన్నది తెలియకుండానే పెంచారు. కులాలు, వీటి ప్రభావాలు, ఆచారాలు అవేమీ లేకుండానే. మా పిల్లల్ని కూడా నేను అనుకున్నది కులాంతర వివాహము అన్నా కూడా నేను మా హస్బెండ్ వీళ్ళు ఇంకా విశ్వవ్యాప్తం అవ్వాలి అనుకుంటే నా కులానికి చెందిన వాళ్ళలోనో రేపు నా పిల్లలకి చెయ్యకూడదు, ఆయన కులానికి చెందిన వాళ్ళకో కూడా చెయ్యకూడదు. అవుట్ సైడ్ మా ఇద్దరి కులాలకి అవుట్ సైడ్ ఉన్న కులాల్లో వాటిల్లోనో బయటలోనో చేసుకుంటే బాగుండు. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అది ఇంకా మంచిది. నేనైతే అసలు ఇంకా ఏ ఫారినర్స్ చేసుకున్నా మంచిదే, ఈ పేట్రియార్కల్ సిస్టమ్ పోవాలి అనేంత భావంలో ఉండేదాన్ని నేను ఎప్పుడు కూడా. పిల్లలు అలా అయితేనే సుఖపడతారేమో. ఎంతైనా కానీ యాటిట్యూడ్స్ మన ఇండియన్స్ లో మగవాళ్లలో పెంపకాల్లో ఇన్హెరిట్ అయిపోయి వాటిల్లోంచి ఆ బాధ పెట్టాలు అవి ఇబ్బందులు తగ్గట్లేదు అని చెప్పి అలా మా పిల్లలు కూడా అవుట్ సైడ్ పెద్దమ్మాయికి అరేంజ్డ్ మ్యారేజే చేసాము, కానీ అది కులాంతర వివాహమే. మేము అనుకున్నట్లుగానే మా ఇద్దరు కులాల్లో కాకుండా బయట కులానికి చెందిన అబ్బాయికి ఇచ్చి చేసాము. చిన్నమ్మాయికి కూడా తనే అది ప్రేమించి చేసుకుంది. తను వేరే స్టేట్ అబ్బాయిని వేరే కులానికి చెందిన అబ్బాయిని చేసుకోవడం జరిగింది. ఇద్దరు అడల్ట్స్, మెచ్యూర్ గానే నిర్ణయాలు తీసుకోగలరు అన్న నమ్మకం మాకు ఉంది. అలాగే తీసుకున్నారు కాబట్టి వాటిని ఆమోదించి హ్యాపీగా చేసేసారు. హ్యాపీ ఇన్ దేర్ లైఫ్. సార్ ఇంటి పేరు కూడా మీరు పెట్టుకోలేదు, సార్ పేరు మాత్రమే? లేదు, డిగ్రీలో ఇలా కంటిన్యూ అయిపోతూ వచ్చినాయి. నేను డిగ్రీ మ్యారేజ్ తర్వాత జరిగిన కానీ ఇమ్మీడియట్గా ఈ పేర్లు మార్చుకుంటే పేపర్ పబ్లికేషన్స్ అయ్యి ఇచ్చుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. పాస్పోర్ట్ లో మార్చుకోవటాలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆడపిల్లలకి. అసలు ఆడపిల్లలకి ఇంటి పేరే కాదు మామూలు పేరు కూడా మార్చేస్తుంటారు. పేరు అసలు మన ఐడెంటిటీని కోల్పోవటం కదా. పేరు అన్నది మన ఐడెంటిటీ. మనకు ఒక ఐడెంటిటీని మనకు పుట్టినప్పుడు మన పేరెంట్స్ మనకి ఇచ్చారు. మనకి ఇచ్చిన ఐడెంటిటీని కొన్నాళ్ల తర్వాత ఇంకొకళ్ళు మార్చేస్తాము. మీ పేరుని మార్చేస్తాము, మీ ఐడెంటిటీని మార్చేస్తాము, మీరు ఉండవలసిన సర్కమ్స్టాన్సెస్ మారుస్తాము. మీరు ఎలా ఉండాలో మేము చెప్పినట్లు వినాలి, మేము చెప్పిన బట్టలు కట్టుకోవాలి, మేము చెప్పినట్లే కాపురం చెయ్యాలి, మేము చెప్పినట్లే పిల్లల్ని కనాలి. అయితే ఆడపిల్లల్ని కనాలి, లేకపోతే పిల్లల్నే కనాలి, ఆడపిల్లల్ని కనొద్దు, ఆడపిల్లల్ని కన్నా కనొద్దు. ఇలా ఈ కండిషన్స్ ఎలా సాధ్యం అవుతాయి? ఎలా ఈ రూల్స్ అన్ని ఏమిటి రూల్స్ అసలు? మేడం, ఆడపిల్లలు ప్రతి రంగంలో ముందుకొస్తున్నా కూడా ఈ ఒక్క పెళ్లి అనే సిచ్యువేషన్ దగ్గర మాత్రం ఎప్పటిలాగే ఉంటుంది. అసలు ఏం మారట్లేదు. అసలు మారాలంటే ఏం చేయాలి? చాలా ఇవి పెళ్లి తర్వాత చదువుల్లో ఇప్పుడు బాగానే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నేను ఈ మధ్య ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఆడపిల్లల సంఖ్య పెరిగింది. హాస్టల్స్ లో ఎక్కువ సీట్లు వాళ్ళకి సరిపడా హాస్టల్స్ కూడా లేవు అని చెప్తూ వస్తున్నారు. లాలో కూడా వాళ్ళ సంఖ్య పెరిగింది, చదువుకుంటున్న ఆడపిల్లల సంఖ్య అని. కానీ వీళ్ళందరూ గ్రాడ్యువల్ గా పెళ్లిళ్ళు అయిన తర్వాత ఉద్యోగాల్లో పై ఉద్యోగాలకి వెళ్తున్న కొద్దీ వీళ్ళ శాతం తగ్గిపోతూ వస్తూ ఉంది. ఎందుకు తగ్గుతుంది? పెళ్లిళ్ళు అయిన తర్వాత ముఖ్యంగా ఎందుకు తగ్గుతున్నాయి? పెళ్లి తర్వాత ఎందుకు ఇలా ఈ రీలొకేట్ అవ్వటాల దగ్గర నుంచి ఈ ఆడపిల్లలు వాళ్ళకి ఉన్న అవకాశాలని, ఆపర్చునిటీస్ ని వదులుకొని వీళ్ళే సాక్రిఫైసెస్ చేస్తున్నారు. ఓన్లీ హస్బెండ్ ఎక్కడుంటే అక్కడ చూసుకుందాం, అడాప్ట్ చేసుకుందాం మన జాబ్ని, మన్ని అని చెప్పి. అలా చేసుకోకుండా ఉండాలి అంటే వీళ్ళు అంతకంటే హస్బెండ్ కంటే పై స్థాయిలో చేసుకుంటే కొంచెం విశాల భావాలు గల భర్త వాళ్ళకి దొరికితే వాళ్ళు కూడా కొంత వదులుకొని అవసరమైతే పిల్లల్ని చూసుకోవటానికి కొద్దిగా సహాయం చేస్తూ వస్తున్న సంఘటనలు కూడా కొంత మార్పు చూస్తున్నాం. మార్పు అన్నది అనివార్యం. మార్పు గ్రాడ్యువల్ గా అయినా రావాల్సిందే. ఆ మార్పుని ఆహ్వానించాల్సిందే. ఆహ్వానించలేకపోతే మన సంసారాల్ని మనమే
ఇబ్బందికరంగా మార్చుకుంటున్నా అన్నది మగపిల్లలకి నేను చెప్తున్న సలహా. మీకు మీరు అడాప్ట్ అవ్వాలి, మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఇబ్బందులు పడతారు అన్నది. అవును. అండ్ మేడం ఇంకోటి ఏంటంటే మీరు క్రిమినల్ సైడ్కి వచ్చారు. అంటే ఈ రంగంలో క్రిమినల్ అంటే అదొక భయంతో కూడుకున్నది, కొంచెం చాలా ఆలోచించాలి, చాలా బాధ్యతగా ఉండాలి. సో మీకెందుకు అనిపించింది ఇట్లా క్రిమినల్ సైడ్ రావాలని? నాకు లా చదువుతున్నప్పటి నుంచే ఎందుకో ఆ క్రిమినల్ లా పట్ల ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఒక ఇంట్రెస్ట్ ఏర్పడి అలాగే మా లా కాలేజ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక లాయర్ గారు వచ్చి మాకు మాట్లాడటం జరిగింది. ఆయన మాటలు అవి చాలా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆయన దగ్గరే జూనియర్గా చేరాలి అనుకుని నేను ఆయన దగ్గర మీ దగ్గర జూనియర్గా చేరతాను అని అడగటం, ఆయన యాక్సెప్ట్ చేయటం జరిగింది. ఇంకా అలా నేను క్రిమినల్ సైడ్లో మాత్రమే ప్రాక్టీస్ చేశాను. ఆ క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేయటం వల్ల జాబ్స్ కూడా నేను ఆ రకమైన రంగంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా క్రిమినల్ సైడ్ మాత్రమే కేసులో ఎక్కువ అవకాశం వస్తూ ఉండేవి. ఆ రకంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఒక 10 సంవత్సరాలు వర్క్ చేశాను రకరకాల కోర్టుల్లో. అది 10 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత జ్యుడిషియల్ సైడ్ ఎగ్జామ్ రాశాను. ఈ జ్యుడిషియల్ సైడ్ ఎగ్జామ్ మిగిలిన ఫ్రెండ్స్ కొలీగ్స్ రాస్తూ ఉంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఎలా ఎందుకు రాయకూడదు కూడా అనుకొని చెప్పి రాశాను. రాసినప్పుడు సివిల్లో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. సివిల్ సైడ్ ప్రాక్టీస్ చేయకపోవటం, సివిల్ సైడ్ సరిగ్గా వినకపోవటం చాలా తక్కువ వచ్చినాయి. తక్కువ వస్తే దాంతో అప్పుడు పట్టుదలగా సివిల్ని కూడా తీసుకొని చదివి ఉన్న మేజిస్ట్రేట్ ఎగ్జామ్ని కూడా వదిలిపెట్టేసేసి వెనక్కి వచ్చి డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్ రాశాను. డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్ రాస్తే దీంట్లో సక్సీడ్ అయ్యాను. సక్సీడ్ అవటం వల్ల ఇప్పుడు హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయ్యి ఈ స్థానంలో ఉండగలిగాను. కానీ క్రిమినల్ సైడ్ అది నా బేసిస్, అది నాకు ఒక నా బేసిస్ బ్యాక్గ్రౌండ్ నాకు ఇచ్చింది అది. అక్కడే ప్రాక్టీస్ చేస్తూ అలాగే ఉన్నాను కాబట్టి నేను నా ఫర్దర్ స్టడీస్ అన్నీ కూడా ఒక పక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వర్క్ చేస్తూనే ఈవినింగ్ కాలేజ్కి వెళ్తూనే LLM పూర్తి చేశాను. హ్యూమన్ రైట్స్ అని ఇలా ఒకదానికొకటి లింక్డ్ సబ్జెక్ట్సే తీసుకున్నాను నేను. లింక్డ్ సబ్జెక్ట్స్, హ్యూమన్ రైట్స్ అని. తర్వాత PhD కూడా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ మీద, ఎందుకు మన నేరాలు ఇవన్నీ కూడా ముద్దాయిల దగ్గర నుంచి మొదలుపెట్టి మనం సరైన ఫోరెన్సిక్ ఎవిడెన్స్ని ఉపయోగించుకుంటే ఈజీగా చేయొచ్చు కదా, ఆ టెక్నిక్స్ ఎందుకు వాడలేదు పోలీసులు అన్నది తెలుసుకుందాం అని చెప్పి ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అనే సబ్జెక్ట్ మీదే PhD చేశాను. ఓకే. అండ్ కొంతమంది అంటే ఈ క్రిమినల్ కేసులలో అడ్వకేట్స్ని అంటే వాళ్ళ కేసు ఏ విధంగా వాదించారో తెలియదు, వాళ్ళకి అగెనిస్ట్గా వాదించినందుకు కొంతమంది అడ్వకేట్స్ని కూడా చంపే సిచ్యువేషన్స్ని చూసాం మేము. సో అదే ములుగు సైడ్ చూసుకుంటే ములుగులో ఒక అడ్వకేట్ని వాళ్ళ కేసు తప్పుగా వాదించారు, అంటే వాళ్ళకి న్యాయం చేయలేదు ఏదో తెలియదు కానీ ఒక అడ్వకేట్ని అయితే చేసి చంపడం అయితే జరిగింది. సో ఇలాంటివి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్గా మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా మా సీనియర్ క్రిమినల్ లాయర్ అయినప్పుడు ఆయన ఒక కేసులో ఆయన వాదించినా కూడా ముద్దాయికి యావజ్జీవన జైలు శిక్ష పడింది అని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అమ్మాయిలు ఇద్దరు కలిసి మా సీనియర్ భార్యని ఇంటికి వచ్చి అటాక్ చేసి ఆమెని కత్తిపోట్లకి గురి చేశారు. ఇలాంటి సంఘటనలు కూడా వింటూ ఉంటాము. కానీ మా సీనియర్లు ఆ కాలంలో అప్పుడు వాళ్ళు కూడా ఇంటికి నేరస్తుల్ని వాళ్ళని కూడా పిలిచి భోజనాలు కూడా పెట్టేవాళ్ళు. వాళ్ళకి కేసులు నడిచినంత కాలం ఇళ్లలో భోజనాలు పెట్టి చూసుకొని ఆ రకంగా ఉంటూ ఉండేది. ఆఫీసు అనేది ఆ రకమైన దాంతో నడిచేది. అలా ఉండే వాళ్ళని కూడా వాళ్ళు అపోహలతో ఒక్కొక్కసారి మా కేసు వీళ్ళు సరిగ్గా చెయ్యకపోవటం వల్లనే పోయింది అనే భయమో అపోహలో ఉంటుంటాయి, జరుగుతూ ఉంటుంటాయి. ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపించేది మేడం? అంటే మీకేమైనా భయం అనిపించేదా? నాకేమి పెద్దగా ఎప్పుడు భయం అనిపించలేదమ్మా. ఎలా అయినా ప్రాణం తీయొచ్చు, ఒక మనిషిని ఈజీగా చంపేయొచ్చు, చంపి జైలుకి వెళ్ళొచ్చు, జైలుకి వెళ్ళినా కూడా బయటికి రావచ్చు అనే ధోరణి ఆ మనిషిలో ఉన్నప్పుడు ఈ చట్టాలు ఎందుకు కఠినంగా ఉండట్లేవు? ఎందుకు ఆయనని కఠినంగా శిక్షించలేకపోతున్నాం? మనిషి ప్రాణం విలువని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అవును, ప్రాణం అన్నది ఎంత విలువైంది అన్నది తెలియకుండా ఒక కిరాయి గుండాలకి అప్పగిస్తున్నారు. మన ఇళ్లలో ప్రేమించిన
మన పిల్లల్ని ప్రేమించిన వాళ్ళని చంపటాలకి అన్నిటికీ అవును. కూడా కిరాయి గుండాల్ని పెడుతూ వస్తున్నారు. ఉమ్, వాళ్ళు ఏముంది ఒక ఎంతో కొంత ఇంత తక్కువ అమౌంట్ కూడా మనిషిని హత్య చేస్తారా అని మనకే ఆశ్చర్యం కలిగేటట్లుగా హత్యలు చేసేస్తున్నారు. అవును. హత్యలు చేసేస్తున్నారు, తప్పించుకుంటూ ఉంటున్నారు. వాటి కోసం ఆ ప్రాణం విలువ పోయిన వాళ్ళకి ఆ ఇంట్లో ఆ కుటుంబ అవును. సభ్యులకే అర్థమవుతుంటుంది. వాళ్ళే చాలా తీవ్రంగా పోరాడి ఉమ్, వాళ్ళే చాలా తీవ్రంగా మళ్ళా వీటిని ఎదుర్కొంటూ ఆ, ఆ కేసుల్ని గెలవటానికి చేస్తున్న ప్రయత్నాల్ని కూడా వాళ్ళకి కోర్టుల ద్వారానే శిక్ష పడాలి అని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళని కూడా చూస్తూ వస్తున్నాం, కుటుంబ సభ్యుల్ని వాళ్ళని. అవును. ఇంత తేలిగ్గా ఎందుకు చేస్తారు నేరాలు అంటే వాళ్ళని పెంచిన వాతావరణం అనాలా, ఉమ్, సమాజంలో అసలు మనిషికి విలువ లేకుండా అవును. చేస్తూ ఉన్న డబ్బులకు ఉన్న విలువ మనిషికి లేకుండా ఉండటం వలన అనాలా. ఇది అన్నీ పెరిగిన వాతావరణం, సమాజం యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఉమ్, అన్నిటి ప్రభావం మనుషుల ఆలోచనల మీద ఉంటుంటుంది. ఓకే. వాటి వల్ల అంటే మన దగ్గర చట్టాలు అనేవి కఠినంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇంకేం చేయాలి? కఠినంగా లేవు అన్నది లేదమ్మా. ఉమ్, చట్టాలు కఠినంగానే ఉన్నాయి. ఉమ్, చట్టాలు కాదు, ప్రతి దాంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉమ్, తప్పకుండా ఉంటాయి. వాటిని ఎలా చెయ్యాలి అనే దాని కానీ ఆ లూప్ హోల్స్ని పట్టుకోవటమే అడ్వకేట్లు చేసే పని. అవును. అడ్వకేట్స్ వాటి ద్వారా ఎలా మన క్లయింట్ని బయటకు తీసుకురావచ్చు ఉమ్, అనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒక్కొక్కసారి మన చట్టాలని సరిగ్గా అన్వయించలేకపోవటం వల్ల వాళ్ళు ఈ చేశారు అని చెప్పి అనుకునేవి ఉంటుంటాయి. అన్వయించినా కూడా లూప్ హోల్స్ని పట్టుకునే క్యాపబిలిటీస్, బ్రెయిన్స్ మన మైండ్లోనే ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు దేన్నైనా మంచికి చెడుకి ఎలాగైనా వాడుకోవచ్చు. ఒక ఫోన్ని కానీ ఒక మంచికి వాడుకోవచ్చు, ఒక చెడుకి వాడుకోవచ్చు. అలాగే ఏ విషయాన్నైనా ఒక ఏది ఉన్నా కానీ దాంట్లో లూప్ హోల్స్ లేకుండా ఉండటం అనేది చాలా చాలా కష్టం. అవును. అసలు లేకుండా తయారు చేయటం అనేది. ఉమ్, ఇవన్నీ కూడా వాటిలో పట్టుకునే పనే అడ్వకేట్స్ది. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఇలా ఉన్నారు, ఎందుకు మన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేసి మీరు అంటున్నారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఆ, అంటే ఎవరైనా వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చంపడము, అబ్బాయిని చంపడము, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీని బెదిరించడము, వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయిని కాకుండా ఇంకెవరినైనా చంపడము, ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదే ఒకప్పుడు సతీ సహగమనం, ఆడపిల్లల్ని మంటల్లోకి ఎలా తోసేసారా అని అనుకునే వాళ్ళం. అవి కూడా ఆస్తుల కోసమే చేశారు. అమ్మాయి పేరు మీద ఉన్న ఆస్తులు వాళ్ళ బంధువులకే రావాలి కాబట్టి, ఆ అబ్బాయి తాలూకా వాళ్ళకే రావాలి కాబట్టి అమ్మాయి తీసుకుని ఎక్కడ వెళ్ళిపోతుందో, రేపు భర్త చచ్చిపోయినా కూడా అమ్మాయికి ఆస్తి పోకూడదు అనే ఉద్దేశంతో సతీ సహగమనాలు వచ్చినాయి. అలాగే చాలా నేరాల్లో ఈ ఆస్తుల కోసం జరగటం అన్నది సర్వసాధారణంగా అవుతుంది. కులం అన్నది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఓకే. జనాలందరూ దాన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. ఆ కులం అన్నది మన కులానికి బయట చేసుకుంటే మన ప్రెస్టేజ్ దెబ్బతిన్నది, సమాజంలో మన పరువు పోయింది, మన ప్రెస్టేజ్ దెబ్బతింటూ ఉంది. మన ఆడపిల్లలు మన ఆస్తి, వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకోలేకపోవటం వల్ల వీళ్ళు బయట వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ వెళ్ళారు అంటే మన ఇంట్లో పరువుకి భంగం కలుగుతుంది. ఇవన్నీ మనం ఏర్పరచుకున్న ఆలోచనలే. ఈ మనం ఎలా ఏర్పరచుకున్నాము? మన ఆచారాలని బట్టి, మన పెరుగుదలని బట్టి, పెంపకాలని బట్టి వాటిని ఏర్పరచుకున్నాం. ఈ పెంపకాలు ఎంత ప్రమాదకరం అన్నదే చెప్పటమే ఇక్కడ. ఇవి అందరినీ ఎంత దెబ్బతీస్తున్నాయి, ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, హ్యూమన్ రైట్స్ని ఎలా వైలేట్ చేస్తున్నాయి. ఇంతమంది ఆడపిల్లలు ఒక్కళ్ళు ఇద్దరు కాదు, సతీ సహగమనాలకు గురైన వాళ్ళు ఆ కాలంలో ఎక్కువ. ఆ తర్వాత చైల్డ్ మ్యారేజెస్ అని చెప్పి, ఆ తర్వాత చైల్డ్ మ్యారేజెస్ చేయటం వల్ల వాళ్ళందరూ చనిపోతే విధవలు అయిపోయి ఉండటం, విధవల పట్ల క్రూయల్ ట్రీట్మెంట్, గుండెలు చేయించడం, నెత్తిని ముసుగేసి వాళ్ళ పనులు, వాళ్ళకి లైఫ్ లో కోరికలు ఇంకేమీ వద్దు, వాళ్ళని అలా మగ్గనివ్వటం. ఆ రకంగా వాళ్ళకి మళ్ళీ ఇల్లీగల్ గా పిల్లలు పుట్టటాలో, ఎవరో బంధువులో దగ్గర వాళ్ళు రేపులు చేయటాలో, వాళ్ళు పిల్లలు పుట్టటాలు, వాళ్ళని తీసుకెళ్లి పారేయటాలు,
ఎన్ని అఘాయిత్యాలు ఇవన్నీ ఎందుకు అవును. జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద? ఉమ్, ఈ వేలల కొద్దీ, లక్షల కొద్దీ మంది మీద, ఒకళ్ళిద్దరి మీద కాదు అవును కదా, అవును ఒక ఆచారంగా జరుగుతూ వచ్చినాయి బాల్య వివాహాల వల్ల. ఒకదానికొకటి లింక్, ఒకదానికొకటి లింక్. చైల్డ్ మ్యారేజెస్ అని, డౌరీ అని. అవును ఇప్పుడు ఈ డౌరీ ఎంతమంది ఆడపిల్లల జీవితాలని బలి తీసుకుంది? అవును కన్యాశుల్కాలప్పుడు పుత్తడబొమ్మ పూర్ణమ్మ అన్న పాటలు అయ్యి చదువుకొని బాధపడ్డాం. తర్వాత ఈ వరకట్నాలు వచ్చాక అవును. 80లు 90ల దగ్గర నుంచి ఆయన ఇప్పటికీ పోలా. ఇప్పటికి వరకట్నం కూడా అనేది ఉంది, పోలా, ఇప్పటికి ఉంది. ఇప్పటికీ అవును. ఉంది, ఇప్పటికీ ఉన్నది. ఇప్పటికీ ఇంకా ఇంకా అది వేరే రూపాల్లో పెరిగిపోతూ అవును ఉంది. పెళ్లిళ్ళకి పెట్టే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అవును అదొక అంటే ఇప్పుడు పెళ్లి ఖర్చు కూడా మేడం పెళ్లి చెయ్యటం అస్సలు అన్నది తల్లిదండ్రులకి ఎంత భారంగానో అవును తయారవుతుంది. ఆ తయారవటం వల్ల ఇవన్నీ మనకి ఎందుకు ఆడపిల్ల పుట్టింది ఇది ఒక శాపం అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అవును తల్లిదండ్రులకి. అందుకని చెప్పి పరిస్థితులు మారాలి. మారకపోతే చాలా ఉమ్, కష్టం. దేనికి మన ఇంపార్టెన్స్, ప్రయారిటీస్ దేనికి ఇవ్వాలి, దేనికి మన వాటిని ఖర్చు పెట్టాలి. ఆడపిల్ల చదువు కోసం ఖర్చు పెట్టండి, అమ్మాయిని ఇండిపెండెంట్గా చేయటం కోసం, ఒక ఉద్యోగం ఇప్పించడం అవును కోసం, ఒక డిపెండెంట్గా కాకుండా రేపు భర్త మీదో ఆ కుటుంబ సభ్యుల మీదో ఆధారపడే జీవిలాగా కాకుండా ఈమెను ఇండిపెండెంట్గా తయారు చేయడానికి నువ్వే ఆ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు పెళ్ళికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ అమ్మాయి మీద పెట్టండి. ఇన్వెస్ట్ ఆన్ యువర్ డాటర్స్. అది అమ్మాయికి మేలు జరుగుతుంది, అది అమ్మాయికి మేలు జరుగుతుంటుంది. అలాగే భర్తలైనా సరే భార్యల మీద ఇన్వెస్ట్ చేయండి. వాళ్ళ చదువుల కోసమో వాళ్ళ మెరుగుదల కోసమో ఇన్వెస్ట్ చేయండి. అవును మీ జీవితాలే మెరుగవుతాయి, మీ జీవితాలే సుఖంగా సంతోషంగా ఉంటాయి, ఉమ్, సంతోషంగా ఉంటాయి. మ్యూచువల్గా మీ ఇద్దరి మధ్య దాంపత్యం కానీ ఆ అండర్స్టాండింగ్ కానీ ఇంకా ఎక్కువ పెరుగుతుంటుంది, అవును పెరుగుతుంటుంటుంది. అది అర్థం చేసుకోక మీ లైఫ్ని మీరే మిసరబుల్ చేసుకుంటున్నారు. అవును మేడం ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే విడాకుల కేసులు పెరగడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఇప్పుడు ఈ కాలంలో ఆడపిల్లలు ఇండివిజువల్గా అలా ఉంటాము, ఉమ్, మేము కూడా ఉద్యోగం చేసుకుంటాము అనుకొని అనుకుంటున్నారు. కాబట్టి కొన్ని ఇంటి పనుల్లో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మగపిల్లల్ని, మీరు కూడా మాకు సహాయం చేయండి, ఉమ్, ఇంటి పనుల్లో సహాయం చేయండి, పిల్లల పెంపకాల్లో సహాయం చేయండి. అన్నీ మా మీదకే ఎందుకు తోస్తున్నారు? ఉమ్, మేము ఉద్యోగం చేస్తూ ఉంటున్నాం, మా మీద భారం ఎక్కువ పడుతూ ఉంది. మేము ఉద్యోగం చేస్తూ ఉంటున్నా ఆ డబ్బులన్నీ మీ ఇంటి కోసమో మీ వాటి కోసమో ఖర్చు అని చెప్పి అడుగుతున్నారు. మీ ఇంటి కోసము మా ఇంటి కోసము అని కాకుండా ఇద్దరు ఈక్వల్గా అది మన ఇంటి కోసం అని చెప్పి అనుకునేటట్లు అది మన ఇల్లు లాగా అసలు ఉంటూ ఉందా? అవును అది మన ఇల్లు లాంటి వాతావరణం ఉందా? అది మీ ఆ ఫ్యూచర్కి అది ఒకవైపు నుంచే తీసుకొని ఈ అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉందా? ఉమ్, ఎవరికి కూడా ఒక బంధంలో ఎక్స్ప్లాయిటేషన్ లాగా అనిపించకూడదు. ఓకే ఆ ఎక్స్ప్లాయిటేషన్ లాగా కానీ తన మీద ఎక్కువ పని భారం పెరుగుతుంది అని కానీ అమ్మాయికి అనిపించినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు అడిగితే మేము తట్టుకోలేము, వాళ్ళు అడిగితే మేము తట్టుకోలేము, మీరు ఇవన్నీ చేయాల్సిందే, ఇది ఆచారము అని అంటే ఒప్పుకోవట్లేదు ఈ కాలం ఆడపిల్లలు. ఉమ్, ఎందుకు ఒప్పుకోవాలి? మేమైనా కానీ ఈ ఆచారాలు అది మాకు ఇబ్బంది కలగజేస్తే మాకు వద్దు అని చెప్పి చెప్తున్నారు. అదొక కారణం అనుకుంటే డైవోర్స్కి అది మీరు ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి. మీ సంసారం సరిగ్గా ఉండాలి అనుకుంటే మీరు మారతారా లేదా అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా ఆడపిల్లల్ని మీరు అడ్జస్ట్ అవ్వండి, మీరే ఇట్లాంటి పరిస్థితులే మీకు ఉంటాయి ఉన్నా కానీ మీరు అడ్జస్ట్ అయ్యి మీరు ఇలా ఉండగలిగితేనే రండి కాపురాలకి, లేకపోతే లేదు, మా కాలు కింద చెప్పుల్లాగానో దాని కింద లాగానో ఉండగలిగితేనే ఉండండి అని సప్రెస్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ఆ పురుషాధిక్యత మెయిన్ అక్కడ ఇబ్బంది కలగచేస్తుంది. ఆ పురుషాధిక్యతని నువ్వు వదులుచుకోనంత వరకు ఈ సంసారాలు ఇబ్బందుల్లో పడతాయి, డైవోర్స్లు అవుతూ ఉంటుంది. అవును మేడం, ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల కూడా చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అటు అమ్మాయి అయినా లేకపోతే అబ్బాయి అయినా కూడా ఇవి ఆపాలంటే ఏం చేయాలి అసలు? ఇది ఇంకా చాలా పెద్ద టాపిక్ అనుకుంటున్నాను నేను. ఇల్లిసిట్ రిలేషన్షిప్ అన్నది అసలు ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ కన్ఫైన్ అవ్వాలి అన్నది మన చిన్నప్పుడు ఆదిమ సమాజంలో ఉన్నదా అంటే లేదు, అది లేదు. తర్వాత ఇది ఎప్పటి నుంచి వచ్చింది? మన పిల్లలకి గుర్తింపుగా ఆస్తులు సంపాదిస్తున్న దగ్గర నుంచి ఈ ఆస్తి నా పిల్లలకే చెందాలి అనుకునే స్వార్థం కొద్దీ
వచ్చినప్పుడు నా ఆ భార్యకి ఈయనే భర్త అయి ఉండాలి, నేనే తండ్రిని అనే నమ్మకం కలగటానికి అప్పుడు మోనోగమి అన్నది వచ్చింది. మోనోగమి అని, ఈ పిల్లలు నా వాళ్ళే, నా ఆస్తిపాస్తులన్నీ ఈ పిల్లలకే వెళ్ళాలి అని అనుకున్న దగ్గర నుంచి మోనోగమి. అంతకుముందు 1956 దాకా హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కూడా ఒక భర్తకి 2 భార్యలు ఉండేవాళ్ళు. అది వ్యాలిడ్. 56 తర్వాతనే మనకి మోనోగమి అన్నది మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో పెట్టడం జరిగింది. అలాగే ముస్లిమ్స్ లో 4 భార్యలు ఉండటం అన్నది ఇప్పటికీ కూడా ఉన్నది. 4 భార్యల్ని చేసుకోవచ్చు, కాకపోతే 4కి సమానంగా చూడాలి. 4ని సమానంగా చూడగలిగినది అతనికి ఉంటే గనక చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీకి లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీలు అయితే చేసుకోవడానికి వీలు లేదు. ఇలా కొన్నిట్లో కొన్ని చట్టాలు అయ్యి పెట్టుకున్నాం. ఒక్క స్త్రీకి ఒక్క పురుషుడే ఉండాలి అన్నది అది మనకి మనం ఏర్పరచుకున్న నియమం. కానీ అది సాధారణంగా మనసు వేరే వాళ్ళ మీద వెళ్ళటము కోరిక అన్నది సహజం. అది ఆ సహజమైన గుణాన్ని ఆపగలుగుతామా? అది ఆపటం అవసరమా? అది ఎంతవరకు ఆపాలి? ఆపటం అన్నది ఎంత మంచిది? నాకు ఈ స్త్రీ తప్పితే ఇంకెవరు అక్కర్లేదు అని చెప్పి ఇద్దరూ అనుకోగలగాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అనుకోగలగాలి. వాళ్ళ దాంపత్యంలో అది వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయం. అది ఎంతవరకు వాళ్ళకి తృప్తిగా ఉన్నారు, ఎంతవరకు సంతోషంగా ఉన్నారు అన్నది. అది బయట వాళ్ళు మనం ఎవరని చెప్పడానికి అసలు నాకు అసలు అదొక అనిపిస్తూ ఉంటుంటుంది. బయట వాళ్ళం మనం ఎలా చెప్పగలుగుతాం? నువ్వు ఇతనితోనే ఉండాలి, ఇంకొకళ్ళతో ఉండొద్దు అని అమ్మాయికైనా, ఒక అబ్బాయికి నువ్వు ఈమెతోనే ఉండాలి, ఇంకెవ్వరితో ఉండొద్దు అని మనకి మనం పెట్టుకున్న నియమాలు. ఆ నియమాల్ని పాటించాలి అని అంటే వాళ్ళకి ఆ దాంపత్యంలో ఆ తృప్తి కనిపించాలి. ఆ తృప్తి కనపడలేదనుకో అరువులు చాచడం అనేది అది మానవ సహజం. అరువులు చాచడం అనేది అది మానవ సహజం. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయాలి ఏమిటి అన్నది కొన్ని నియమాలు మన సమాజంలో ఉండటానికి, మన పిల్లలకి ఆస్తులు బాస్తులు అయ్యో రావటం కోసం పెట్టుకున్న నియమాలు అయ్యాయి. ఓకే మేడం, మహిళా జడ్జిల సంఖ్య పెరగాలి. సో వాళ్ళు ఉంటేనే కొంతమంది మహిళల కేసులు అనేవి వాళ్ళ కేసులకి పరిష్కారం కరెక్ట్గా దొరుకుతుంది అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అని కాదమ్మా, దేంట్లో అయినా బ్యాలెన్స్ అన్నది ఉండాలి. సమాజంలో ఎక్కడైనా ఒక బ్యాలెన్సింగ్ అన్నది ఉండాలి. కేవలం మహిళా జడ్జీలు మాత్రమే చెయ్యాలి, పురుషుల జడ్జీలు చెయ్యలేరు అనే కేసులు అట్లాంటివి ఏమీ ఉండవు. అట్లా ఏమీ అనుకోను నేను. కాకపోతే సమాజం ఎప్పుడు కూడా ఆ బ్యాలెన్స్ ప్రకృతి పాటిస్తూనే ఉంటుంటుంది. ఈక్వల్ గా స్త్రీ పురుషుల నిష్పత్తిని ప్రకృతికే వదిలేస్తే అది ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తుంది. మనం దాన్ని కంట్రోల్ చేస్తున్నప్పుడే స్త్రీల సంఖ్యను తగ్గిస్తూ పోతున్నాం. స్త్రీల సంఖ్యని ప్రతి 1000 మందికి మన దేశంలో 2011 లెక్కల ప్రకారం 926 927 అని చెప్పి మనం ఆర్టిఫిషియల్గా వాటిని అంత తగ్గించాము. ఈ ఫీటసైడ్స్ అవన్నీ కూడా చేసి వాటన్నిటి ఆ తగ్గించటాల దగ్గర నుంచి ఈ నిష్పత్తి, ఈ బ్యాలెన్స్ సమాజంలో ఉద్యోగాలు చేయటంలో, చదువుకోవటంలో ఈ మనం ఆర్టిఫిషియల్గా సృష్టిస్తున్నాయి. ఈ విద్యను అందరికీ ఈక్వల్గా ఇవ్వకపోవటము, గవర్నమెంట్స్ అవని ఈ ఇళ్లలో మన పెంపకాల్లో కారణం అవని మగపిల్లల్ని చదివిద్దాము, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి పంపిద్దాము అని అనుకోవటంలో ఎడ్యుకేషన్లో వెనకబడ్డారు. ఆడపిల్లలు జాబ్స్లోకి వచ్చేసరికి ఆడపిల్లల్ని తీసుకోవటానికి తటపటాయిస్తున్నాయి చాలా కంపెనీస్. ఎందుకు? వీళ్ళు వస్తే మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలి, ఆడపిల్లలు వస్తే వీళ్ళకి మెటర్నిటీ లీవ్స్ ఎక్కువ ఇవ్వాలి, వీళ్ళు వస్తే మనకి ఆ అంత టైం వీళ్ళని కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి. మెటర్నిటీ లీవ్ అంటే వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, మా కంపెనీకి నష్టం. ఆ నష్టపడే కార్యక్రమాన్ని మేము ఎందుకు తీసుకోవాలి అని చెప్పి కంపెనీస్ అనుకుంటుంటాయి ఏవైనా. అందుకని ఆడపిల్లల జాబ్స్లో కూడా వీళ్ళకి సెలక్షన్లోనూ అక్కడే కంట్రోల్ అయిపోతూ ఉంటున్నాయి. అక్కడ మనం కృత్రిమంగా రిప్రొడక్షన్ తప్పదు, ఆడపిల్లలు మాత్రమే చేయగలిగిన పని. కనగలగటం, పెంచగలగటం అన్నది దాన్ని అర్థం చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఆ పీరియడ్కి. అందుకే మెటర్నిటీ బెనిఫిట్స్, ఈ లీవ్స్ అవన్నీ అర్థం చేసుకొని వచ్చినాయి సంక్షేమం దాంట్లో. గవర్నమెంట్లో తప్పట్లా ఇస్తున్నారు,
కానీ ప్రైవేట్లో ఇవ్వట్లేరు. ఇవ్వట్లా. అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ఆడపిల్లలకి ఇచ్చే పనిలో వ్యత్యాసం, జీతంలో వ్యత్యాసం, జాబ్స్ ఇచ్చే లేబర్లో అగ్రికల్చర్ లేబర్ దగ్గర నుంచి వీళ్ళ కూలి వాళ్ళ కూలి వేరుగా ఉంటాయి. అవును. ఆడవాళ్ళకి ఇచ్చే కూలీ వేరుగా ఉంటుంది, మగవాళ్ళకి ఇచ్చే కూలీ వేరుగా ఉంటుంది. సినిమాల దగ్గర నుంచి వస్తే సినీ ఫీల్డ్లో వీళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ తేడా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ తేడా ఉంటుంది. మగపిల్లలకి ఈక్వల్గా ఇద్దరు వాళ్ళ భుజాల మీదే క్యారీ చేస్తారు. అవును. ఒక హీరో హీరోయిన్ అయినా కానీ అదేదో మేమే ఒక్కళ్ళమే క్యారీ చేస్తున్నాం అన్నట్లుగా కొన్ని ఫీల్డ్స్లో, అలా అన్ని చోట్ల ఆ బ్యాలెన్స్ అన్నది తప్పిపోతూ ఉంది. ఆ తేడాలు చూపిస్తూ ఉన్నారు. ఆ ఇన్ఈక్వాలిటీ అన్నది ప్రతి చోట ప్రివేల్ అవుతూ వస్తూ ఉంది. కాబట్టి వీటిలో ఆ నిష్పత్తి ఈక్వల్గా ఉండటం చాలా అవసరం. ఇప్పటికీ కాస్త జ్యుడిషియరీలోనే బెటర్గా ఉంది. ఓకే. ఇంకా లీగల్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ చెప్పే దాంట్లో లాయర్స్ ఆడపిల్లలు ఎక్కువ మంది లేరు. వాళ్ళకి అన్నిట్లో ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కానీ వాళ్ళ పార్టిసిపేషన్ చాలా తక్కువే. వాళ్ళ ఉత్త ఉమెన్ ప్రెసిడెంట్ గానో ఉమెన్ దాని మెంబర్ గానో మాత్రమే ఇస్తారు తప్పితే ప్రెసిడెంట్కి వాటికి కంటెస్ట్ చేయటాలు, గెలవటాలు, వాటికి స్కోపు అయిన వాటికి ఓట్లు వేసేవాళ్ళు అవి కూడా చాలా తక్కువ ఉంటుంటారు. అలా బ్యాలెన్సింగ్ ఉండాలి. జ్యుడిషియరీలో మాత్రం ఇప్పటికీ జాబ్స్ మనకి 33% ఇంప్లిమెంట్ చేయటం వల్ల 52% ఉన్నాను తెలంగాణలో. 52% ఆఫ్ జడ్జెస్ సబార్డినేట్ జ్యుడిషియరీలో 52% ఆఫ్ జడ్జెస్ ఉమెన్ ఉన్నారు. అలాగే హైకోర్టులో కూడా 1/3 ఆఫ్ ద హైకోర్ట్ జడ్జెస్ మనం ఉమెన్గా మన స్టేట్లో ఉన్నాం. మిగిలిన ఏ స్టేట్లో కూడా ఈ స్థాయిలో లేరు ఉమెన్ ఇంత పర్సెంటేజ్లో. మేడం, మీరు ఇప్పటి వరకు మీ జర్నీలో మీరిచ్చిన తీర్పు లేకుంటే న్యాయం జరిగిందా, లేకుంటే మిమ్మల్ని బాగా బాధ పెట్టింది, సంతోష పెట్టింది ఏమైనా ఉందా మీరిచ్చిన తీర్పులో? అలా ఒక్కటని చెప్పి పర్టికులర్గా చెప్పుకోవటానికి ఉండదమ్మా. ప్రతి తీర్పు ప్రతిదీ కూడా చాలా మదనపడి ఆలోచించి డెలివర్ చేస్తాం మేము. వాళ్ళు చాలా కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఇంత గ్యాదర్ చేసుకొని ఒక ఎవిడెన్స్ని, విట్నెసెస్ని తెచ్చుకొని అన్నిటినీ గ్యాదర్ చేసుకుని ట్రయల్ కోర్టులో ట్రయల్స్ అయ్యి, ఒక లోయర్ అప్లేట్ కోర్టులో కూడా అయ్యి, మా దగ్గర ఇక్కడ సెకండ్ అప్పీల్స్ అవ్వచ్చు, ఇక్కడ ఫస్ట్ అప్పీల్స్ అవ్వచ్చు. ఇంత గ్యాదర్ చేసుకున్న వాటిల్లో మేము చాలా జాగ్రత్తగానే ఆలోచించి చెయ్యాలి అని అనుకుంటాము. ఏ తీర్పు చెప్పినా ఏది చేసినా అన్నీ మాకు తెలిసి ఉంటాయి అన్నది కూడా ఉండదు. ఓకే. అన్నీ కూడా మేము అడ్వకేట్స్ చెప్పేదాన్ని బట్టి తెలుసుకుంటాము, నేర్చుకుంటాం. కాకపోతే ఆ నేర్చుకోగలిగిన కెపాసిటీ వెళ్ళకుందా, ఆ స్థాయి వెళ్ళకుందా అనేదే మా సెలక్షన్ అప్పుడు అయ్యి చూసేది. ఆ స్థాయి మాకు ఉన్నది అనుకుంటే అన్ని కొత్త అయినా అన్నీ మాకు తెలిసిన చట్టాలే ఉండవు. ప్రతి ఒక్కటి చాలా కొత్త చట్టాలు అన్నీ ఉంటుంటాయి. వాటన్నిటిలోంచి తెలుసుకొని నేర్చుకొని మదనపడి ఆలోచించే ఇస్తాము. అందుకని అన్ని తీర్పులు కూడా మన సొంత బిడ్డలాగే, మనం రాసుకున్న మాన్యుస్క్రిప్ట్స్ మన పుస్తకాల్లాగే అనిపిస్తూ ఉంటుంది. అంతే తప్పితే దాంట్లో ఇదే నాకు చాలా సంతృప్తినిచ్చింది, ఇదే నన్ను చాలా బాధ పెట్టింది అనుకునేవి ఉండవు. ఎక్స్పీరియన్సెస్, రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటుంటాయి. ఓకే. అంటే మా ముందు మీరు ఇట్లా ఇప్పుడు ఒక జడ్జిగా ఉన్నారు ఇంత పెద్ద పొజిషన్లో. బట్ ఒక 20 సంవత్సరాల బ్యాక్ వెళ్తే మీ చిన్నప్పుడు ఒక 18 సంవత్సరాల క్రితం మీరు ఎలా ఉండేవారంటే బాగా అల్లరి చేసేవారా, సైలెంట్గా ఉండేవారా? ఒక్కటి తెలుసు, అంటే మీరు బుక్స్ ఎక్కువ చదివేవారని విన్నాము. నేను చాలా హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ని, చాలా కష్టపడి చదువుకునే స్టూడెంట్ని. కానీ చాలామంది ఆడపిల్లల్లాగా పరిగెత్తాలని కోరుకుండేది, పరిగెత్తలేకపోయేదాన్ని. స్కూల్లో రన్నింగ్లు అయ్యి ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయేదాన్ని, బలహీనంగానే ఉండేదాన్ని, వీక్గా. కొంత కళ్ళజోడు ఒకటి ఉండేది, చదువు వల్ల అయ్యో కళ్ళజోడు ఉండేది, దీనివల్ల కూడా పడితే దెబ్బలు తగులుతాయి, ఎందుకు వచ్చింది అని చెప్పి కొంచెం వెనక్కి లాగేవాళ్ళు. దాంతో చాలా కోరికలు మిగిలిపోయినాయి. ఏది గొంతెత్తి పాడటం, పరుగులు పెట్టడం, డాన్స్ చేయటం అవి ఇంతవరకు చేత కాదు. అలాంటి సింపుల్ కోరికలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో మన ఆడపిల్లలం ఉంటున్నాం. అలాంటి పెద్దగా నవ్వలేం,
పెద్దగా కూడా నవ్వలేము. అలా చిరునవ్వులు చిందించటాలు అన్నట్లు తప్పితే, కన్ఫైన్ అవ్వటాలు అనేది తప్పితే, అలా మనకి చాలా ఉంటుంటాయి. అలా హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ని నేను. ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ వల్లనే ఈ స్థాయికి వచ్చాను. ఓకే. లాస్ట్ క్వశ్చన్ మేడం ఒకటి. అంటే ఆడపిల్లలకైనా లేకుంటే చదువుకున్న వాళ్ళకైనా చదువు లేని వాళ్ళకైనా తెలియని చట్టాలు అనేవి చాలా ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళలో మనకంటూ ఈ చట్టం ఉంది, దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేలా మనం ఎలాంటి అవగాహన చేయాలి అసలు? చట్టాలు చాలా ఉంటాయమ్మా, చాలా ఉంటాయి. మాకు కూడా తెలియని చట్టాలు చాలా ఉండుండొచ్చు. ఓకే, ఉండుండొచ్చు. అన్ని చట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అన్ని చట్టాలు తెలుసుకోవాల్సిన పని కూడా ఏమీ లేదు. కాకపోతే చట్టం అన్నది నీ తరపున ఉంది, నీకు అని ఒక ధైర్యాన్ని ఇవ్వగలగాలి. మనం ఇళ్లలో ఉన్న ఆడపిల్లలకైనా ఎవరికైనా కూడా ఒక ధైర్యంగా వాళ్ళని పెంచగలగాలి. ఒక కరేజియస్గా ఏదన్నా నీకు అన్యాయం జరిగితే నువ్వు దాన్ని ఎదుర్కోవాలి, దాన్ని క్వశ్చన్ చెయ్యాలి. సప్రెస్ చేసుకొని నీకు నువ్వు బాధపడిపోయో, నీకు నువ్వు హింసించుకొని నీకు నువ్వు చేసుకోవద్దు ఏది కూడా అని ఒక ధైర్యం కనుక మనం ఆడపిల్లకి ఇస్తే, అమ్మాయి ఎంత దూరమైనా ఎదగగలుగుతుంది, ఎంత దూరమైనా వెళ్ళగలుగుతుంది. ఆ చట్టాలన్నీ చెప్పాల్సిన పనులేమీ లేవు. మనం చట్టం ఊరికే వాళ్ళకి ఈ చట్టం ఉంది ఈ చట్టం ఉంది అని చెప్పినంత మాత్రాన ఏమి జరుగుతుందని లేదు. చట్టాలు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లు అన్నీ ఉంటాయి, మనకి చాలా ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ జరిగితే నువ్వు వెళ్ళొచ్చు అని. కాకపోతే అమ్మాయికి ఒక లాయర్ దగ్గరికి వెళ్తే నీకు అన్ని సలహాలు చెప్తారు. ధైర్యాన్ని ఇవ్వండి మీరు చాలు. నీకు ఏదన్నా జరిగితే నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళు, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళు, ఒక సోషల్ వర్కర్ దగ్గరికి వెళ్ళు, ఇలా ఉంటారు. నీ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీకు ఏదైనా అవసరమైతే నీకు ఒక ధైర్యంగా మేమున్నాము అని సమాజం ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. మన తల్లిదండ్రులు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి, ఆ ఉన్న పరిస్థితులు ఇవ్వగలగాలి. అలా వచ్చినప్పుడే ఆ అమ్మాయి ధైర్యవంతురాలు అవుతుంది, మార్పులు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు చాలా టైం కేటాయించి మేము అడిగిన క్వశ్చన్స్ చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.